ఏంటి నేను చెప్పింది? அவனுக்கு இயேசுவை பார்க்கிறதுக்கு ரொம்ப விருப்பம். ఆయనకి యేసును చూడటానికి చాలా ఇష్టం. എന്നാ యేసు എന്നെ பார்க்க கூடாது. అయితే యేసు మాత్రం నన్ను చూడకూడదు. ഞാൻ തിരുടൻ, నేను దొంగని, ഞാൻ പാപി, నేను పాపిని, ഞാൻ പെരുമക്കാരൻ, నేను గర్విష్ఠిని, ഞാൻ అన్యాయం பண்ணுന്നവൻ, నేను అన్యాయం చేసేవాడిని, ഏഴകൾക്ക് തൊന്തരവ് കൊടുക്കുന്നവൻ, ఇదిగో నేను పేదలను ఇబ్బంది పెట్టాను, മറ്റുള്ളവരുടെ പണത്തെ പിടിച്ചു പറിക്കുന്നവൻ, మరొకరి ధనాన్ని తీసుకుని బలవంతంగా లాక్కున్నా. ഇതുதான் എന്നുടെ നിലവരം. ఇదే నా స్థితి. ഞാനൊരു മഹാപാപി. నేను ఒక మహాపాపిని. പാപികളുടെ വിചാരം എന്നെ തെരിയുമാ? పాపుల యొక్క బాధ ఏంటో తెలుసా? యేసు എന്നെ பார்க்க கூடாது. యేసు నన్ను చూడకూడదు. இந்த దొంగളുടെ మనసు என்ன தெரியுமா? ఈ దొంగల యొక్క మనసు తెలుసా? యేసు എന്നെ பார்க்க கூடாது. యేసు నన్ను చూడకూడదు. పణం తిరుడుతున్నవരുടെ మనసు என்ன தெரியுமா? డబ్బులను దొంగిలించేటటువంటి దొంగల యొక్క మనసు ఏంటో తెలుసా? యేసు എന്നെ பார்க்க கூடாது. యేసు నన్ను చూడకూడదు. పాపం ചെയ്യുന്നവരുടെ మనసు என்ன தெரியுமா? పాపము చేసేవాని హృదయం ఏంటో తెలుసా? చిల పెంగళ நல்ல పాపం ചെയ്യുவாங்க. చాలా మంది స్త్రీలు, కొంతమంది ఆడపిల్లలు భయంకరమైన పాపం చేస్తారు. వాళ్ళని చేతితో తలైల తుణి పోట్టుట அப்படியே పోయిடும். పాపం అంతా చేసి ముసికేసి సప్పుడు చేయకుండా తల తిప్పిపోతారట. ఎన్ని యారు పక్కకూడదు, నన్ను ఎవ్వరు చూడకూడదు. నేను చాలా మంచిదని అనుకుంటుందట. ఎన్నుడ రహస్య జీవితం ఆరు పాకకూడదు. నా యొక్క రహస్య జీవితం ఎవరు చూడకూడదు. ఇది దానింద జక్కాయి. ఇదే ఈ జక్కయ్య అనుభవం. అవన్ ఎన్న చేదో తెలియమా? ఆయన ఏం చేశాడో తెలుసా? అవన్ కాഴ്ചയിൽ కురియవనాన మనుషన్. ఆయన అంతా కూడా పొట్టివాడు, షార్ట్ పర్సన్. అవన్ కాഴ്ചയിൽ కురియ మనుషన్. ఆయన పొట్టివాడు, అవన్ హైట్ కడయాదు. ఆయనకి హైట్ లేదండి. ప్రియమానవరే, దేవుని ప్రజలారా, ನಮ್ಮ ಅನೇಕರು ಹೈಟ್ ಇಲ್ಲದವರಾಗಿ ಉட்கார்ந்துட்டே இருக்கிறது. చాలా మంది ఎత్తు లేనటువంటి వారంగా కూర్చున్నాం. ಇವರಿಂದ ಪ್ರಭು ಜೊಲ್ಲಿನ ಪಾಸ್టర్ எனக்கு 5 అడి 8 ఇంచు హైట్ ಇದೆ. ప్రభు పాస్టర్ గారు చెప్తున్నారు 5 అడుగుల 8 అంగుళాలు ఉన్నాను నేను పాస్టర్ గారు అని. దేవం జొల్లిన నీ ஒரு குள்ளனாய் உட்கார்ந்துட்டே இருக்கிறது. నువ్వు ఒక పొట్టివానిగానే కూర్చున్నావు. இங்க நிறைய பேருங்க காഴ്ചയിൽ குரியவராய் காணப்படுகிறது. ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనేక మంది పొట్టివారై ఉండి క్రింద కూర్చున్నారు. ఆవికురియ వెలిపడతలు ఇల్లాత జీవితం దాని కాഴ്ചയിൽ కురియ అనుభవం. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేనటువంటి జీవితమే ఆత్మీయతలో పొట్టితనము. நமக்கு வெளிப்படுத்தல் இல்ல, మనకు ప్రత్యక్షత లేదు. విశ్వాసத்தின் வெளிப்படுத்தல் இல்ல, విశ్వాసమును గురించిన ప్రత్యక్షత లేదు. విశుద్ధిயை పற்றி வெளிப்படுத்தல் இல்ல, పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షత లేదు. నేరాన వழியை పற்றி வெளிப்படுத்தல் இல்ல, సరి అయిన మార్గములో నడిచే ప్రత్యక్షత లేదు. స్వర్గத்தை పற்றி வெளிப்படுத்தல் இல்ல, పరలోకమును గురించిన దర్శనము లేదు. పరిశుద్ధవాంగుల పற்றி దర్శనం இல்ல, పరిశుద్ధులను గూర్చిన దర్శనం లేదు. పరిశుద్ధావియ పற்றி దర్శనం இல்ல, పరిశుద్ధాత్మను గుర్చిన దర్శనము లేదు. ఉపదేశத்தை పற்றி దర్శనం இல்ல, ఉపదేశమును గుర్చిన దర్శనము లేదు. ஒரு பாட்டு மட்டும் போதும். మనకు ఒక పాట పాడితే చాలు. ఆరాధన మీకే ఆరాధన, ఆరాధన మీకే ఎங்களுக்கு ఇది మొత్తం పోదు. నాకైతే ఇది మాత్రం చాలు. வெளிப்படுத்தல் வேண்டாம், మనకు అవసరం లేదు. విశ్వాసం வேண்டாம், విశ్వాసం వద్దు. அறிவு வேண்டாம், తెలివి వద్దు. పరిశుద్ధావి వేண்டாం, పరిశుద్ధాత్మ వద్దు. అన్య భాష వేண்டாం, అన్య భాషలు అసలే వద్దు. పరిశుద్ధులు ఐక్యం వేண்டாం, పరిశుద్ధులతో సహవాసం వద్దు. విశ్వాస జీవియం వేண்டாం, విశ్వాస జీవితం వద్దు. కీడ్పడుదలి నావి వేண்டாం, లోబడేటటువంటి ఆత్మ వద్దు. కష్టத்தை పற்றி வெளிப்படுத்தல் వేண்டாం, కష్టములను గుర్చిన ప్రత్యక్షత వద్దు. పరిశుద్ధవాంగులోడు చేర్నుள்ள ఐక్యం వేண்டாం, పరిశుద్ధులతో కూడా కలిసి తిరిగేటటువంటి ఐక్యత వద్దు. இந்த ராய்பர்த்தி நிவாசிகளே, ఈ రాయపర్తి ప్రజలారా, നമ്മൾ കാഴ്ചയിൽ കുറിയവരായി കാണപ്പെടുகிறதா? మనము ఆత్మీయతలో పొట్టివారముగా కనబడుచు ఉన్నాం. దేవునికి మహిమే, దేవునికి మహిమ. அந்த குறுகிய அனுபவத்தை மாற்றப்பட வேணும். నీ యొక్క పొట్టితనం ఈ దినాన మార్చబడాలి. அறிவில் குறுகின அனுபவம், ఇదిగో తెలివిలో తక్కువ కలిగిన అనుభవం, ஞானத்தில் குறுகின அனுபவம், జ్ఞానములో తక్కువ పొట్టితనం. ஞானத்தில் குறுகின அனுபவம் இருக்கிறவர்
வசனம் சொல்லும் போது சண்டை போடுவாங்க ఇదిగో వాక్యములు జ్ఞానములో తక్కువ పొట్టితనం కలిగిన వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు మా దగ్గరికి వచ్చి గొడవ పడతారు. దేవునికి మహిమే దేవునికి మహిమ. எனக்கு ஒரு ஃபேமிலியே தெரியும் నాకు ఒక కుటుంబం తెలుసండి, நல்ல தெலுங்கு ஃபேமிலி మంచి తెలుగు ఫ్యామిలీ. పూనాయిలో நல்ல మరాఠీ హిందీ పేసిన తెలుగు ఫ్యామిలీ వాళ్ళు పూనాలో ఉంటారు. దేవుని బిడ్డలారు మరాఠీ హిందీ మంచిగా మాట్లాడతారు. பார்த்தால ஒரு அழகான சகோதரி చూస్తే చాలా అందమైన సహోదరి, பார்த்தா ரொம்ப அழகான సహోదరి, చూడటానికి చాలా అందంగా ఉంటది. పేరు நல்ல దేవ వసనத்திலே పేరు దెబోరా. పేరు చూస్తే దేవుని వాక్యంలో పేరు దెబోరా. நல்ல పేరు, நல்ல దెబోరా పేరు. పేరు వచ్చి మంచి పేరండి. సండే స్కూల్ టీచర్, పైపెచ్చు సండే స్కూల్ టీచర్ అట. చర్చిలో ரொம்ப యాక్టివ్, చర్చిలో చాలా యాక్టివ్ గా ఉంటది. సురికైన పర్సన్. దశభాగం கொடுக்குவாங்க, దశం భాగం ఇస్తాది. దేవునికి మహిమే, దేవునికి మహిమ. ఎన్నాళ్ళు అవಳು సభలో కొంచెం తప్పు பண்ணினார். అయితే సంఘంలో తప్పు చేసింది. ஒரு పయ్యనోడు చేర్ந்து కొంచెం తప్పాన జీవితం చేయదు. ఒక అబ్బాయితో చేరి తప్పైన జీవితం చేసింది. அவளுக்கு హస్బెండ్ ఇరికే, ఆ గారికి పైపెచ్చు భర్త ఉన్నాడంటండు. రెండు పయ్యంగలు ఇరికే, ఇద్దరు పిల్లలు కూడా. அவளுக்கு ஒரு ஆசை அந்த ஒரு வாலிபனோட. అయితే ఆమె యొక్క ఇచ్చ ఏంటంటే ఒక యవనస్తుతో ఉండాలని. 2 வருஷமா அவர் శరీరத்தில் ஒன்னாக జీవించిటే 2 సంవత్సరాలు వారిద్దరు కూడా ఒకటిగా జీవించారట. హస్బెండ్కి தெரியும் அவன் பேச மாட்டான், భర్తకు తెలుసు వాడు మౌనంగా ఉన్నాడు. அவருடைய வீட்டுக்காரங்களுக்கு தெரியும் பேச மாட்டான், వారి ఇంటి వారికి తెలుసు అయినా మౌనంగా ఉన్నారు. నాటుకారులకు தெரியும் பேச மாட்டான், ఉన్నటువంటి ప్రజలకు తెలుసు వాళ్ళు మాట్లాడరు. అక్కం పక్కన నాటుకారులకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలుసు వాళ్ళు మాట్లాడరు. ஞான சபையில பாஸ்டர் எனக்கு தெரிஞ்சது, నేను సంఘంలో పాస్టర్ని కదే నాకు తెలిసింది. என்ன செய்ய முடியும், నేను ఆలోచించాను ఏం చేయాలి. இப்ப நான் சொன்னால் ఇప్పుడు నేను చెప్తే அவர் எப்படி அதை ஏற்றுக்கொள்ளும் எனக்கு பயம், అది ఎలా స్వీకరిస్తాదో అన్న భయం. పాపத்துக்கு ஒரு నశ ఇరికి, నా పాపத்துக்கு ஒரு లహరి ఇరికి, పాపానికి ఒక తీరి ఉంటది. அவர் లహరి 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 తీరి తీరి లహరి சுற்றி அப்படி அல்லப்பா, పాపத்துக்கு ஒரு இந்த சுத்தம் அப்படி பாபம் ஒரு అదే లహరి. చుట్టూ పాపం అనేటటువంటిది బాగా తలతిప్పు లాంటిది. இந்த కళ్ళు குடிச்சால் அப்படியே మత్తు మత్తు మత్తుతో ఊగుతుంది. பாபத்துக்கு ஒரு மத்து இருக்கு, పాపానికి ఒక మత్తు ఉంది. நம்ம தொட்டால் அந்த மத்துக்கு ரொம்ப கோபம். మనం గాని ముట్టుకున్నాం అనుకోండి ఆ మత్తుకు చాలా కోపం. நான் 3 மாசம் யோசிச்சது என்ன செய்ய முடியும், నేను 3 నెలలు ఆలోచించాను ఏం చేయాలి. 3 நாள் கிடையாது, 3 மாதம் ஆலோசிச்சு. 3 రోజులు కాదండి 3 నెలలు. எப்படி சபையில சொல்ல முடியுமா, ఏంటి సంఘంలో చెప్పాలా, இல்லப்பட்ட தனியா சொல்ல முடியுமா, లేదంటే ఒంటరిగా చెప్పాలా, இல்லப்பட்ட ஹஸ்பண்டோட சொல்ல முடியுமா, లేకపోతే భర్తతో చెప్పాలా. భర్తకు చెప్పినా அந்த வீடே முடிஞ்சு போயாச்சு. భర్తకు చెప్పామంటే ఆ కుటుంబమే పాడైపోయినట్టు. அப்ப யாரோடு சொல்ல முடியும், అప్పుడు ఎవరితో చెప్పాలండి. ஆண்டவரோடு சொல்லி ஆண்டவரும் பேசாம உட்கார்ந்துட்டு இருக்கு. ప్రభుతో చెప్తే ప్రభు కూడా మౌనంగా ఉన్నాడు. பிரியமானவரே, ప్రియమైన వారలారా, ஒரு தடவை ஞான் வசனம் எடுத்துட்டு ஞாயிற்றுக்கிழமை கொஞ்சம் லைட்டா பேசினது. నేను ఒక రోజు వాక్యం చెప్తూ ఆదివారం కొంచెమే మాట్లాడా. మర్కోసిన్ సువిశేషం 10వ అధికారం 18వ వచనం. మార్కు సువార్త 10:18. இப்ப யாரும் படிக்க வேண்டாம், ఇప్పుడైతే ఎవరు చదవద్దండి. இப்ப யாரும் படிக்க வேண்டாம். ఇప్పుడు ఎవరు చదవద్దండి. 19వ వచనத்தில் எழுதி இருக்கு, 19వ వచనంలో రాయబడింది, ధనవాన్ పాతాళத்தில் పోనது. ఇదిగో ధనవంతుడు పాతాళమునకు వెళ్ళాడు. ధనవాన్ పాతాళத்தில் போக காரணம் என்ன, ధనవంతుడు పాతాళమునకు వెళ్ళటానికి కారణం என்ன காரணம், ఏమిటి కారణం. ధనవాన్ పాతాళத்தில் போக காரணம் என்ன, ధనవంతుడు పాతాళానికి వెళ్ళటానికి కారణం ఏంటి. அப்பத்தான் இந்த 18వ వచనం படிக்கணும். అప్పుడు కదా మనం 18వ వచనం చదివితే తెలుస్తుంది. அங்க என்ன எழுதி இருக்கு, అక్కడ ఏం రాయబడి ఉంది. లూకోసిన్ సువిశేషం లూకాసు వార్త அது 16వ అధికారమా 17వ అధికారం మేబీ ధనవాన్ లాజర్ 16వ అధికారం 16వ అధ్యాయం അതിന്റെ 18వ వచనం പഠിക്കുമ്പോൾ 16-18 చదువుకుంటే, തന്റെ ഭാര്യയെ വിട്ടിട്ട് വേറെവളോട് ജീവിക്കുന്നവൻ വ്യഭിചാരം ചെയ്യുന്നു. తన భార్యను విడిచి వేరొకనితో జీవించేవారు వ్యభిచారగుదురు. దేవునికి మహిమే, దేవునికి మహిమ. ഞാൻ എന്താ വചനത്തെ പ്രസംഗം പണിയത്, నేను ఈ వాక్యాన్ని ప్రసంగించానండి. എന്നാൽ ഇന്ത സഹോദരിയും అయితే ఈ సహోదరి അവളോട് ഒട്ടിയിരിക്കുന്ന அந்த പയ്യനും ఆమెతో కలిసి ఉన్నటువంటి ఆ పిల్లగాడు അവൻ കാഴ്ചയർക്കുറിയവർ, వాళ్ళు పొట్టివారు, അവരുടെ വെളിപ്പെടുത്തൽ കുറിയവർ, వారికి ప్రత్యక్షతలో పొట్టితను. ഞാൻ നരകത്തിൽ പോയാലും പറവല്ല, నేను నరకానికి పోయినా పర్వాలా, இந்த பாபത്തിന്റെ மத்தை விடமாட்டேன், పాపాన్ని అయితే విడిచిపెట్టను, இந்த கள்ளுக்குடியோட
കുടിയുടെ മത്ത് വിടമാട്ട ఇదిగో కళ్ళు తాగే మత్తు విడిచిపెట్టను, സിഗരറ്റിന്റെ മത്തെ വിടമാട്ട సిగరెట్ తాగే మత్తును విడిచిపెట్టను, இந்த திருடத்தரത്തിന്റെ മത്തെ വിടമാട്ട దొంగిలించే మత్తును విడిచిపెట్టను. എല്ലാരും കവനിയുങ്ക అందరూ గమనించండి, இந்த ராய்பரத்தில் அப்படிப்பட்ட ஆட்கள் இருக்கியா ఈ రాయపత్రిలో అలాంటి జనులు ఉన్నారా? ഞാൻ അത് പ്രസംഗിക്കുമ്പോൾ నేను దానిని ప్రసంగించినప్పుడు இந்த ജക്കായെ പോലെ அந்த ദബോറ ఈ జక్కయ్య లాంటి ఆ దెబోరా അവർ കാഴ്ചയിൽ കുറിയവർ ఆత్మీయతలో పొట్టిది, വെളിപ്പെടുത്തലിൽ കുറിയവർ ప్రత్యక్షతలో పొట్టిది. അവർക്ക് വെളിപ്പെടുത്തൽ കിടയാതെ ఆమెకు ప్రత్యక్షత లేదు. വെളിപ്പെടുത്തൽ ഇല്ലാത്തവർക്ക് നരകത്തെ ഭയം കിടയാതെ ఇదిగో ప్రత్యక్షత లేని వారికి నరకాన్ని గురించిన భయం ఉండదు. ദേവനുക്ക് മഹിമേ దేవునికి మహిమ. അതിനാൽ അവൾക്ക് ரொம்ப வருத்தമായി దానిగా అందువలన ఆమెకి చాలా బాధ వచ్చి എന്നാ ചെയ്ത് തെരിയുമാ ఏం చేసిందో తెలుసా? വെളിപ്പെടുത്തൽ നഷ്ടമായി ఇదిగో ప్రత్యక్షతను పోగొట్టుకొని അവൾ സഭയെ വിട്ടു പോയത് సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిందండి. വെളിപ്പെടുത്തൽ ഇല്ലാത്തതിനാൽ അവള് തന്റെ ജീവിതത്തെ പരിശുദ്ധപ്പെടുത്തവില്ല ప్రత్యక్షత లేనందువలన తన జీవితాన్ని ఆమె పరిశుద్ధపరచుకోలేకపోయింది. പ്രിയമാനവരെ ప్రియులారా, இந்த ജക്കായി കാഴ്ചയിൽ കുറിയവൻ ఇదిగో ఈ జక్కయ్య చూడటానికి పొట్టివాడు. നമുക്ക് കാഴ്ചയിൽ നല്ല കുറിയ അനുഭവത്തെ വിട്ടുവിട വേണം మనం చూడటానికి పొట్టి అనుభవంలో ఉండకూడదు. ఆత్మీయంగా ദേവനുക്ക് മഹിമേ దేవునికి మహిమ. ഞാൻ ഈ ആന്ധ്രയിൽ എത്രയോ ഇടങ്ങളിൽ വന്ന് പ്രസംഗം பண்ணுவாங்க నేను ఆంధ్రాలో చాలా స్థలాల్లో ప్రసంగించాను. എത്രയോ ഊഴിയക്കാരങ്ങൾക്ക് പ്രസംഗം பண்ணுவாங்க నేను ఎంతో మంది సేవకులకు ప్రసంగించాను. അവരുടെ വെളിപ്പെടുത്തൽ കുറിയ വെളിപ്പെടുത്തൽ వారి యొక్క ప్రత్యక్షత పొట్టి ప్రత్యక్షత. അവർക്ക് പെരിയ അപ്പോസ്തലിക വെളിപ്പെടുത്തൽ കിടയാതെ వారికి గొప్ప అపోస్తల ప్రత్యక్షత లేదు. അവർക്ക് പരിശുദ്ധത്തിന്റെ വെളിപ്പെടുത്തൽ കിടയാതെ వారికి పరిశుద్ధతను గుర్చిన ప్రత్యక్షత లేదు. അവർക്ക് നല്ല മ്യൂസിക് പാട്ട് പോതും వారికి మంచిగా మ్యూజిక్ పాడితే చాలు. നേത്തൊരു പാസ്റ്ററിനോട് ചൊന്നത് నేటి దినాను పాస్టర్ గారు నాతో మాట చెప్పారు, എല്ലാരും മുഴങ്കാല ഇരിക്ക വേണം అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండాలి, കയ്യെ തട്ട വേണം అందరూ చప్పట్లు కొట్టాలి, കണ്ണ് മൂട വേണം కండ్లు మూయాలి, വായ തുറക്ക വേണം నోరు తెరవాలి, ഈ പാട്ട് പാട വേണം నువ్వు పాట పాడాలి, ആവിയിൽ നിറമ്പ വേണം ఆత్మలో నింపబడాలి, അന്യഭാഷ ഭാഷ വേണം అన్య భాషలు మాట్లాడాలి. ഇത് കിടയാതെ അന്യഭാഷ ఓ ఓ ఓ ఓ, ఈ నాటకం కాదు. വായിൽ നല്ല സ്ഫുടமான അന്യഭാഷ വര വേണം నీ నోటి నుంచి స్పష్టమైన అన్య భాషలు రావాలి. ഇങ്ക എത്രയോ മുസ്ലിംകാരങ്ങൾ ഇരിക്കരുത് ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ముసలోళ్ళు ఉన్నారు. ഒന്നും അന്യഭാഷ പേശ മാട്ടു ചുമ്മാ అన్య భాషలు రావు కానీ మౌనంగా ఊగుతారు. ആത്മീക വെളിപ്പെടുത്തൽ ഉനക്കിരിക്ക വേണം ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మీకు ఉండాలి. இந்த ജക്കായിക്ക് ఈ జక్కయ్యకు ആവിക്കുറിയ വെളിപ്പെടുത്തലില്ല ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేదు. എന്നാൽ അവനക്ക് ദേവൻ വേണം అయినా అతనికి దేవుడు కావాలి. ദേവന്റെ വസനത്തിൽ എഴുതിയിരിക്കുന്നത് దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. വെളിപ്പെടുത്തൽ ഇല്ലാത്തതിനാൽ ఇదిగో ప్రత్యక్షత లేని వలన അവൻ പാപത്തെ വിടമാട്ടെ అతడు పాపమును విడవలేడు, അശുദ്ധത്തെ വിടമാട്ടെ అపవిత్రతను విడవలేడు, ഉലകത്തെ വിടമാട്ടെ లోకమును విడవలేడు, പൊന്ന് വെള്ളി ബംഗാരത്തെ വിടമാട്ടെ బంగారము వెండిని విడవలేడు, ഉലകത്തെ വിടമാട്ടെ లోకాన్ని విడవలేడు, വേർപാട് സത്യത്തെ ഏറ്റുകൊള്ള മാട്ടെ ప్రత్యేక జీవితాన్ని అంగీకరించలేడు, യേശുവെ സ്വീകരിക്ക മുടിയാതെ యేసుని అంగీకరించలేదు. കാഴ്ചയിൽ കുറിയവർ എന്നാ യോസിക്കുന്നത് అతడు ఆత్మీయతలో పుట్టివాడైన వాడు ఏం ఆలోచిస్తాడు? യേശുവിനെ പാക്ക കൂടാതെ యేసు నన్ను చూడకూడదు అని, യേശുവിന്റെ വീട്ടിൽ വരക്കൂടാതെ యేసు నా ఇంటికి రాకూడదు. ദീപ്തി എന്നാ ചൊല്ലും ఈ దీప్తి ఏం చెప్తుంది? എന്നെ പേഴ്സണലി യേശു പാക്ക കൂടാതെ నా పర్సనల్, నా రహస్యాలు యేసు చూడకూడదు. എന്നോട് ലൈഫ് నా యొక్క എന്നോട് జీవితం, പേഴ്സണൽ ലൈഫ് నా యొక్క రహస్య എന്നോട് జీవితం, ലൈഫ് నా యొక్క జీవితం അത് പാക്ക കൂടാതെ అస్సలు చూడకూడదు. അവള് നല്ല പെണ്ണ് ഞാൻ ചുമ്മാ അവളുടെ പേരെടുത്തത് ఆ సహోదరి మంచిదే, కాకపోతే ఉపమానం చెప్పడం కొరకు మాటలు. എന്നോട് കുളന്തമാരി ഒരു നല്ല പെണ്ണ് ఆమె నా కుమార్తె లాంటిది. എന്നാ ഒരു ഉദാഹരണം ഞാൻ ചൊന്നത് కేవలం ఉదాహరణ కొరకు ఆ పిల్ల కొరకు చెప్పా. నా వైపు చూడకూడదు, എന്നോട് തിരുട്ടുതരം പാക്ക കൂടാതെ నా దొంగతనం చూడకూడదు, എന്നോട് തപ്പ് പാക്ക കൂടാതെ నా తప్పు చూడకూడదు, എന്നോട് രഹസ്യ ജീവിതം പാക്ക കൂടാതെ నా యొక్క రహస్య జీవితం చూడకూడదు, എന്നോട് വഴികളെ പാക്ക കൂടാതെ నా మార్గాలు చూడకూడదు. എന്നാ എനിക്ക് യേശുവെ പാക്കണം అయితే యేసయ్యను మాత్రం చూడాలి. എന്നാ വഴി ഇരിക്കേ అయితే దానికి మార్గం ఏంటి? കുടിക്കാനുകൾ എന്നാ നനയ്ക്കുന്നത് ఇదిగో తాగే వాళ్ళందరూ ఆలోచిస్తారు, കുടിക്കാനുകൾ എന്നാ നനയ്ക്കുന്നത് ఇదిగో తాగుబోతులంతా తలంచేదేంటి? യേശു ரொம்ப നല്ലവൻ యేసు చాలా మంచివాడు, അവൻ പരിശുദ്ധ ఆయన పరిశుద్ధుడు. അവൻ എന്നോട് വഴി വരക്കൂടാതെ అయితే ఆయన మాత్రం నా మార్గంలోకి రాకూడదు. ദൊങ്കത്തരം പണിതവൻ എന്നാ യോസിക്കരുത് ఇదిగో దొంగతనం
దొంగతనం చేసే వాళ్ళు ఏం తలంచుతారు? இயேசு ரொம்ப நல்லவர். యేసు చాలా మంచివాడు. பிள்ளைங்களோட விளையாடி இருக்கிறதப்பா, என்ன அவனை பாரு. గౌతమ్ இங்க பாரு, என்ன அங்க இங்க பாத்துட்டு இருக்கீங்க. పిల్లలతో ఆడొద్దు. என்ன தேவன் பார்க்க கூடாது. ఏమిటి దేవుడు చూడకూడదు? தேவன் அவனை பார்க்கிறதுக்கு அவனுக்கு விருப்பம் இல்ல. దేవుడిని చూడడానికి అతనికి, ఆ దేవుడు అతన్ని చూడడానికి అతనికి ఇష్టం లేదు. அங்க இங்க எல்லாம் சுத்தி பார்த்துட்டே இருக்கு. అందువల్ల అటు ఇటు చుట్టూ చూస్తున్నాడు. நம்ம எல்லாரும் அதுதானே. మనమందరము కూడా அதுதானே இயேசு சொன்னது. అదే కదా యేసు చెప్పేది. இந்த விளக்கே கொளுத்திட்டு அறையில் உள்ள வைக்க கூடாது. ఇదిగో నీవు దీపమును వెలిగించి ఇదిగో మంచం కింద పెట్టకూడదు. மஞ்சள் அறையில் வைக்க கூடாது. அறையில் மஞ்சள் అర షెల్ఫ్ల్లో పెట్టకూడదు. ஷெல்ஃப் கிடையாதப்பா. அந்த ரூம், அடைச்ச ரூமுக்குள்ள வைக்க ఇదిగో మూయబడినటువంటి ఆ యొక్క రూములో, சீக்ரெட் ரூமுக்குள்ள வைக்க கூடாது. ఇదిగో సీక్రెట్ లోపల గదిలో పెట్టకూడదు. இந்த விளக்கை கொளுத்திட்டு ఇదిగో నీవు దీపాన్ని వెలిగించి ரகசிய அறையில் வைக்க கூடாது. ఇదిగో రహస్య గదిలో పెట్టకూడదు. ரகசிய பாபம், రహస్య పాపం, శారీరక పాపం, శారీరక పాపం, విచారத்திலே పాపం, ఇదిగో విచారించుటలో పాపం, நடப்பிலே பாபம், నడకలో పాపం, சின்ன சின்ன பலகீனங்களு, చిన్న చిన్న బలహీనతలు, ஆவிக்குரிய ஜீவிதத்தை கொளுத்திட்டு அந்த ரகசிய ஜீவிதத்துக்குள்ள மறைச்சு வச்சிருக்க. ఇదిగో ఆత్మ సంబంధమైన దీపాన్ని వెలిగించి ఆ రహస్య జీవితం అనే గదిలో బంధించేశాం. ஜக்காய் என்ன நினைச்சது? జక్క ఏం దలంచాడు? பணம் நிறைய திருடிட்டே இருக்க. ఇదిగో నేను చాలా ధనాన్ని దొంగిలించాను. எனக்கு இந்த மஞ்சி பணம் எனக்கு ரொம்ப தேவை இருக்கு. ఇదిగో నాకు చాలా డబ్బు అవసరం, எனக்கு ரொம்ப தேவை இருக்கு. నాకు చాలా అవసరం, எனக்கு ரொம்ப பணக்காரனாக வேணும். నేను చాలా ధనవంతునైపోవాలి, எனக்கு ஜீவிக்க முடியாது. నేను సరి అయిన మార్గంలో జీవించలేను, தப்பான வழியில் எனக்கு சம்பாதிக்க வேணும். ఇదిగో నేను తప్పైన మార్గంలోనే సంపాదించాలి. வாலிபர் என்ன யோசிக்கிறது? ఇక్కడ ఉన్న అనేక యవనస్తులు ఏమి తలస్తూ ఉన్నారు? அவருடைய ஜீவிதத்தில் சில ரகசிய வழிகள் இருக்கு. వారి జీవితాల్లో కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయి. அவர் காட்சியில் குறியவர், వారి ఆత్మీయతలో పొట్టివారు, அவர் காவிக்குரிய வெளிப்படுத்தல் கிடையாது, వారికి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేదు, கிறிஸ்துவின் அந்த பரிசுத்தத்தினுடைய தரிசனம் கிடையாது, ప్రభు యొక్క పరిశుద్ధ దర్శనమే లేదు. அதனால என்ன நடக்கிறது? అందువల్ల ఏం జరిగింది? ఇప్పుడు தனியே செப்பரேட்டா நடந்துட்டே இருக்கு. ఇప్పుడు ఒంటరిగా సపరేట్ గా వెళ్తూ ఉన్నాడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. இப்படிதான் இந்த ஜக்காய் நடந்தது. ఇలాగనే ఈ జక్కే నడిచాడు. ഞാൻ இந்த ஆந்திராவில் இப்ப 4-5 வருஷமாய் కంటిన్యూ வந்துட்டே இருக்கேன். నేను ఈ ఆంధ్రాకి 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను. இங்க உள்ள ஒரு பிரச்சனை என்னன்னு தெரியுமா? ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏంటో తెలుసా? காட்சியில் குறிய மனுஷன், ఆత్మీయతలో పొట్టివారు, அவருக்கு சரியாய் ரட்சிப்பு தெரியாது, సరి అయిన రక్షణ తెలియదు, அவருக்கு ஞானஸ்நானம் தெரியாது, బాప్తిస్మం తెలియదు, வேறுபாடு தெரியாது, ప్రత్యేక జీవితం తెలియదు, தெய்வீக சுகம் தெரியாது, దైవిక స్వస్థత తెలియదు, பரிசுத்தாவின் அபிஷேகம் அந்நிய பாஷை தெரியாது, పరిశుద్ధాత్మ అభిషేకం అన్య భాషలు తెలియదు. எத்தனை பேர் அந்நிய பாஷை பேசுவாங்க? ఎంతమంది అన్య భాషలు మాట్లాడతారు? எத்தனை பேர் அந்நிய பாஷை பேசுவாங்க? ఎంతమంది మీలో అన్య భాషలు మాట్లాడతారు? இங்க சகோதரிமார் எத்தனை பேர் அந்நிய பாஷையில் ఇక్కడ பேசுவாங்க? ఉన్న సహోదరులు ఎంతమంది అన్య భాషలు మాట్లాడతారు? ஊழியக்காரங்க எத்தனை பேர் அந்நிய பாஷை பேசுவாங்க? సేవకులు ఎంతమంది అన్య భాషలు మాట్లాడతారు? ராயபுரத்திக்காரங்க பின்னாடி உட்கார்ந்து எத்தனை பேர் அந்நிய பாஷையில் பேசுவாங்க? రాయపర్తిలో ఉన్న ఈ వెనక కూర్చున్న వాళ్ళు ఎంతమంది అన్య భాషల్లో మాట్లాడతారు? అన్య భాష பேசுற கையை தூக்குங்க. అన్య భాషలు మాట్లాడేవారు ఒక చెయ్యెత్తండి. అన్య భాష பேசுகிறவர் கையை தூக்குங்க. అన్య భాషలు మాట్లాడేవారు చెయ్యెత్తండి. இங்க யாரும் అన్య భాష பேச மாட்டியா? ఇక్కడ ఎవరు కూడా అన్య భాషలు మాట్లాడరా? పరిశుద్ధాత్మలో నింపి అన్య భాష பேசுகிறவர், పరిశుద్ధాత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడేవారు கையை தூக்கு. చెయ్యెత్తండి. అన్య భాష பேசுகிறவர், పరిశుద్ధావిல் నింపి అన్య భాష பேசுகிறவர், పరిశుద్ధాత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడేవారు. పరిశుద్ధావి అన్య భాష கிடையாதா? పరిశుద్ధాత్మ అభిషేకం లేదా? என்னடா நீ நரகத்தில் போகிறதுக்கு? தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. என்ன அங்க ஊழியக்காரன் ட்ரெஸ் இட்ட உனக்கு அந்நிய பாஷை கிடையாதா? பின்ன என்ன உட்கார்ந்துட்டு இருக்குது? మరి ఎందుకు కూర్చున్నా? உனக்கு அந்நிய பாஷை இருக்கா? ஞான இதுவரை கேட்கவில்லை. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இங்க இருக்கிற இந்த அம்மாமாருக்கு அந்நிய பாஷை இருக்கா? అన్య భాష కలిగిన వాళ్ళు, అన్య భాష பேசுகிறவர், అన్య భాషలు మాట్లాడారు, ఆత్మలో నింపబడి అన్య భాష பேசுகிறவர், ఆత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడువారు తూకుంగ చెయ్యెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్య భాష கிடையாது, అన్య భాష లేదు. என்ன எஜக்கேல் இது? ఏంటి హెజ్కేల్ గారు? అన్య భాష பேசாம ஒருவன் சொர்க்கத்துல போகுமா? అన్య భాషలు మాట్లాడకుండా ఒకడు పరలోకం వెళ్తాడా? జక్కాయి కాഴ്ചയിൽ குறியவன், ఆ జక్కయ్య ఆత్మీయతలో పొట్టివాడు, రాయబరతిలో అభిషేకത്തിന്റെ வெளிப்படுத்தல் கிடையாது.
முடியாதா? రాయపత్రిలో అభిషేకం యొక్క ప్రత్యక్షత దొరకలేదా? యేసువెన్న சொன்னது, యేసు ఏం చెప్పాడు? యేసువెన్న சொன்னது, యేసు ఏం చెప్పాడు? புதுதாய் ஜனிக்காவிட்டால் నీవు నూతనముగా జన్మించకపోతే தேவராஜ்யம் பார்க்க முடியாது. దేవుని రాజ్యాన్ని చూడలేవు. தண்ணீனாலும் ஆத்மாவினாலும் பிறக்காவிட்டால், ఇదిగో నీటి వలన ఆత్మ వలన జన్మించకపోతే சொர்க்க ராஜ்யத்தில் பிரவேசிக்க முடியாது. ఇదిగో పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. தௌசண்டில் 2000లోనండి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. 2000 ഞാന് పూనాയിൽ ഒരു സഭയിൽ ഊഴിയം ചെയ്തിട്ടിരിക്കും. 2000లో పూణేలో ఒక సంఘంలో నేను సేవ చేశా. எல்லாரும் கேளுங்க என்ன. అందరూ కూడా నా మాటలు వినండి. 2000లో అండి. பாருங்க இந்த అమ్మాయిల తల నరచిட்டு ఎவ்வளவு అన్య భాష இல்லன்னு சொல்லுது. ఇదిగో ఈ తల్లి గారికి తల అంతా నెరిసిపోయింది కానీ అన్య భాషలు లేవంటుంది. நான் எப்போதும் அந்த வல்லாட்டு வாரத்தி பாலம் போகும்போது தங்குற வீடு இந்த அம்மாவோட வீடு. నేను ఎప్పుడు వల్లేటి వారి పాలు వెళ్ళినా నేను ఉండటానికి ఉన్న ఇల్లు ఆ తల్లి గారి ఇల్లు. எனக்கெல்லாம் சாப்பாடு வச்சு கொடுக்கும். నాకు అంతా కూడా మంచిగా ఆహారం పెడతాది. అభిషేకం பெறாவிட்ட சொர்க்கத்துல போக மாட்டேன். నువ్వు ఎంత పెట్టినా అభిషేకం లేకపోతే పరలోకం పోవు. அவரோட பிள்ளைங்களை பாருங்க உட்கார்ந்துட்டு இருக்கு. ఇదిగో వారి పిల్లలు చూడండి కూర్చున్నారు. உனக்கு అన్య భాష கிடையாதா? నీకు అన్య భాషలు లేవా? అన్య భాష ఇలావుట சொர்க்கத்துல போக மாட்டேன். అన్య భాషలు లేకపోతే పరలోకి వెళ్ళం. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ഞാൻ పూనా భవానీపేట എന്നൊരു இடத்துல 2000 ഊഴിയം ചെയ്തിട്ട് ഇരിക്കുക. పూణేలో భవానీపేట అనే స్థలములో 2000లో సేవ చేశా. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அதுல அங்க ஊழியம் செய்யும்போது అక్కడ సేవ చేసేటప్పుడు முன்னாடி நிறைய ஊழியக்காரங்க அங்க ஊழியம் செய்தது. నాకంటే ముందుగా అనేక మంది సేవకులు సేవ చేశారండి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அங்க ஒரு கிழவி அம்மா ஊழியக்காரி அங்க வந்தது. ఒక ముసలామి తల్లిగా సేవకు వచ్చింది. ஒரு ஊழியக்காரி ఒక సేవకురాలామి அங்க వన్నది. అక్కడికి వచ్చింది. அங்க ஒரு మరాఠీ బ్రదర్. అక్కడ ఒక మరాఠీ సహోదరుడు. அவன் பேரு సాటే. ఆయన గారి పేరు సాటే. సాటే. సాటే அவனோட கேட்டது, ఆయనతో మాట్లాడింది. என்ன సాటే బ్రదర్? ఇదిగో ఏమిటి సాటే బ్రదర్, எப்படி உங்களோட ஆவிக்குரிய ஜீவியம் ఎలాగుంది నీ ఆత్మ సంబంధమైన జీవితం? கர்த்தரா இயேசுவின் வரை போக முடியுமா? నువ్వు ప్రభు అయిన యేసయ్య రాకడకి ఎత్తబడగలవా? அப்ப அந்த சாட்டை அந்த అమ్మాவுக்கு என்ன பதில் கொடுத்து தெரியுமா? అప్పుడు ఆ సాటే ఆ తల్లి గారికి ఏం జవాబిచ్చాడో తెలుసా? అమ్మచ్చి, అమ్మా, ഞാൻ ഇതുവരേക്കും என்ன நினைச்சது? నేను ఇప్పటి వరకు ఏం తలంచాను? నేను என்னோட மனைவி, నా భార్య, என்னோட பிள்ளைங்கள், నా పిల్లలు, எனக்கு 3 பிள்ளைங்கள் இருக்கு, నాకు 3 పిల్లలు ఉన్నారు, என்னோட சபா, నా సంఘం, இந்த சபை எல்லாம் ఈ సంఘం అంతా எங்க இருக்கு? ఎక్కడుంది? యేసు கிட்ட இருக்கு. యేసు నద్ద ఉన్నది. యేసు கிட்ட இருக்கு. యేసు నద్ద ఉన్నది. அப்படிதான் நாங்கள் யோசிச்சிட்டே இருந்தது. అలాగున నేను తలంచి ఉన్నాను. என்ன இந்த பிரதர் வந்த பிறகுதான், అయితే ఈ బ్రదర్ గారు వచ్చినప్పుడే எங்களோட நிலவரம் எங்களுக்கு விளங்கியது. నా పరిస్థితి నాకు అర్థమయ్యింది. எங்கள் வெளிப்படுத்தல் இல்லாத జీవించது. ఇదిగో నేను ప్రత్యక్షత లేకుండా జీవించా. எங்கள் காவிக்குரிய வெளிப்படுத்தல் இல்லாയിരുന്നു. నాకు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేదు. சொர்க்கம் 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 யோசிச்சிட்டே இருந்தது. పరలోకం పరలోకం అనే తలంచా. இப்ப விளங்கியாச்சு. ఇప్పుడు అర్థమయ్యింది. நாங்கள் சொர்க்கத்திலும் கிடையாது, నేను స్వర్గంలో ఉండను, இந்த உலகத்திலும் கிடையாது, ఈ లోకములోను ఉండను, சொர்க்கத்திலும் பூமிக்கு கீழே அப்படியே தொங்கி ஆடிட்டே இருக்க. ఇదిగో స్వర్గానికి భూమికి మధ్యలో ఏలాడు ఎవడుంటాడండి? இப்படி தொங்கி ஆடிட்டே இருக்கப்பா, వేలాడుచు ఎవరుంటారు? அப்படி அப்படியே ஆடிட்டே இருக்க. மேலே హ్యాంగింగ్, ఏలాడుతూ ఎవరుంటారు?
హ్యాంగింగ్ ஆ, హ్యాంగింగ్. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. எங்களுக்கு ஒண்ணுமே தெரியாது. నాకు ఒక్కటి తెలీదు, எங்களுக்கு வெளிப்பாடு இல்ல. నాకు ప్రత్యక్షత లేదు. ரட்சிப்பை பற்றி வெளிப்பாடு இல்ல. ఇది రక్షణ గురించిన ప్రత్యక్షత, ஞானஸ்நானத்தை பற்றி வெளிப்பாடு இல்ல. బాప్తిస్మాన్ని గురించిన ప్రత్యక్షత లేదు, பாவத்தை பற்றி மரிக்கணும் அந்த வெளிப்பாடு இல்ல. పాపము కోసం మరణించే అనుభవం లేదు, பரிசுத்தாவின் அபிஷேகத்தை பற்றி வெளிப்பாடு இல்ல. పరిశుద్ధాత్మ అభిషేకమును గురించిన ప్రత్యక్షత లేదు, வேறுபட்ட జీవితத்தை పற்றி வெளிப்பாடு இல்ல. వేరుబాటు జీవితాన్ని గురించిన ప్రత్యక్షత లేదు. இப்பதான் விளங்கியது. ఇప్పుడు అర్థమయ్యింది. மேலேயும் கிடையாது கீழேயும் கிடையாது, தொங்கி ஆடிட்டே இருக்கே. ఇదిగో ఇప్పుడు అర్థమైంది, పైన లేను కింద లేను, మధ్యలో వేలాడుచూ ఉన్నా. நம்மட நிலவரம் என்ன? మన పరిస్థితి ఎలా ఉంది? ஜக்காயை போல நம்ம குறிய மனுஷரா, ఇదిగో జక్కయ్య వలె మనం పొట్టివారమా, வெளிப்படத்தில் இல்லாத மனுஷரா, ఇదిగో ప్రత్యక్షత లేని మనుష్యులమా. நமக்கு புனருத்தானத்தை பற்றி வெளிப்படுத்தல் கிடையாது. మనకు పునరుత్థానమును గురించిన ప్రత్యక్షత లేదు. యేసు வரப்போகிறது. యేసు రాబోతూ ఉన్నాడు. யாரை சேர்க்கிறதுக்காக యేసు, ఎవరిని చేర్చుకొనుటక యేసు రాబోతూ ఉన్నాడు. தம்மைத்தான் பரிசுத்தப்படுத்தி இயேசுக்காய் காத்திருக்கிற பரிசுத்தவான்களுக்காய் இயேசு வரப்போகிறது. తమ్మును తాము పరిశుద్ధపరచుకొని యేసు కొరకు కనిపెట్టుకొని వారి కొరకాయ ఆయన రాబోతూ ఉన్నాడు. நம்ம இந்த குறிய அனுபவத்தை மாற்ற வேணும். మన యొక్క ఈ పొట్టితనం మార్చబడాలి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ராஜா என்ன செய்தது தெரியுமா? రాజు ఏం చేశాడో తెలుసా? ஒரு ராஜாவு தன்னுடைய மகனுக்கு ஒரு கல்யாணம் வச்சது. ఒక రాజు గారు తన కుమారునికి ఒక పెండ్లి సిద్ధపరిచాడు, ఏర్పాటు. 25వ అధికారం இப்ப படிக்க வேண்டாம். మత్తయి సువార్తలో ఈ 20 అధ్యాయంలో మనకు కనబడుతుంది. రాజావు తన్నుడ మగనికి ஒரு కళ్యాణం వచ్చాడు. ఒక రాజు గారు తన కుమారునికి కళ్యాణం పెళ్లి ఏర్పాటు చేశాడు. எல்லாரும் என்ன கவனிங்க, అందరూ కూడా నన్ను గమనించండి. కళ్యాణத்துக்கு அந்த தேசக்காரங்களை எல்லாம் கூப்பிட்டது. ఈ పెళ్లి కొరకు ఆ దేశంలో ఉన్న అందరినీ కూడా పిలిచాడు. இந்த பிரபுகுமாரனை கூப்பிட்டது. ఇగో ఈ ప్రభు కుమారుని పిలిచాడు. இந்த வெள்ளை சட்டை போட்ட எல்லாரையும் கூப்பிட்டது. ఈ తెల్ల బట్టలు వేసిన వాళ్ళని అందరినీ పిలిచాడు. இங்க இருக்கிற எல்லாவரும் ராஜாவினுடைய மகனுடைய கல்யாணம். ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాజు యొక్క కుమారుని పెళ్లి, కుഞ്ഞാడిന്റെ కళ్యాణం வரப்போகிறது. గొర్రె పిల్ల యొక్క వివాహ ఉత్సవము రాబోతూ ఉంది. அவന്റെ மணவாட்டி தம்மைத்தான் ஆயத்தப்படுத்திட்டு இருக்கே. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. మనము యారు? நம்ம குഞ്ഞாடினுடைய மணவாட்டி. మనము గొర్రె పిల్ల యొక్క పెండ్లి కుమార్తె. కళ్యాణం நடக்க போகிறது. పెండ్లి జరగబోతూ ఉన్నది. దేవునికి మహిమే. దేవునికి మహిమ. రాజావు కళ్యాణத்துக்கு எல்லாவரையும் கூப்பிட்டது. రాజు పెళ్లికి అందరిని పిలిచాడు. எல்லாவரும் வந்தது. అందరూ వచ్చారండి. அந்த కళ్యాణ వాసలికలే, ఇదిగో కళ్యాణపు ద్వారమునొద్ద, அந்த కళ్యాణ మండపத்துக்கு வாசலிலே, ఇదిగో ఆ పెళ్లి మండపం యొక్క ద్వారమునొద్ద அந்த ராஜாவின் தாசர்கள் இருக்க, రాజు యొక్క దాసులు ఉన్నారండి. அவர் நிறைய வஸ்திரங்கள் வச்சிருக்க. వారు చాలా వస్త్రాలు పట్టుకొని ఉన్నారు. நிறைய వస్త్రங்கள், చాలా వస్త్రాలండి. ராஜா என்ன சொன்னது? రాజు ఏం చెప్పాడు? என்னுடைய மகனுடைய திருமணத்துக்கு வருந்தவர், నా కుమారుని యొక్క పెండ్లికి వచ్చేవారు, அவருடைய அந்த பழைய వస్త్రத்தை கலட்டிட்டு, వారు వచ్చేటటువంటి వారు తమ పాత వస్త్రాలు తీసివేసి, ഞാൻ കൊടുக்கிற వస్త్రத்தை ధరిக்க வேணும், నేను ఇచ్చేటటువంటి వస్త్రాలు ధరించాలి. எல்லாரும் வந்தது. అందరు వచ్చారు. எல்லாருக்கும் ராஜா இலவசமாய் వస్త్రத்தை கொடுத்தது. అందరూ కూడా రాజు గారు ఉచితముగా వస్త్రాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. எல்லாரும் தம்முடைய அந்த பழைய వస్త్రத்தை கலட்டி போட்டுட்டு రాజావు కొడుత అంత వస్త్రத்தை ధరించి ఉள்ள ప్రవేశించారు. అందరూ కూడా తమ పాత వస్త్రాన్ని చింపివేసి తీసివేసి రాజు ఇచ్చినటువంటి నూతన వస్త్రాన్ని ధరించి లోపలికి వెళ్ళారు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. என்ன நடந்தது? ఏం జరిగింది? ஒரு ஆளு வயலில் வேலை செய்துட்டே இருந்தது. ఒక ఆయన గారు పొలంలో పని చేస్తా ఉన్నాడు. இப்ப சில ராய்பர்த்திக்கார எல்லாம் அந்த வயலில் வேலை இடத்திலிருந்து இங்க வந்திருக்கு. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రాయపర్తి ప్రజలు ఆ పొలాల్లో పని చేసి ఇక్కడికి వచ్చారు. அந்த வயலிலே వస్త్రத்துல இங்க வந்து உட்காருவா. ఇదిగో ఆ యొక్క పొలాల్లో పని చేసిన వస్త్రాలతో ఇక్కడ కూర్చోగలమా? அந்த వస్త్రத்தை கலட்டிட்டு, ఆ యొక్క వస్త్రాన్ని చింపి குளிச்ச பிறகு స్నానం చేసి நல்ல వస్త్రத்தை போட்டுதான் இங்க வந்திருக்கு. మంచి వస్త్రాన్ని వేసుకుని ఇట్లాగ వచ్చారు కదండి. இந்த ஆள் அந்த பழைய அந்த வயலிலே வேலையில వస్త్రం ధరించి, ఈయన గారు ఆ యొక్క పొలంలో పాత వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. இந்த ராஜாவினுடைய தாசர்கள் என்ன சொன்னது? ఈ రాజుగారి యొక్క దాసులు ఏం చెప్పారు? எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా గమనించండి.
గమనించండి. ஏ சகோதரா, ఓ సహోదరుడా, இந்த உன்னுடைய இந்த அந்த வேலையின் பழைய வஸ்திரத்தை கலட்ட. ఇదిగో నీ పని యొక్క పాత వస్త్రాన్ని తీసే. உனக்கு ராஜாவு நல்ல 7 விதமான வஸ்திரத்தை வச்சிருக்கேன். ఇదిగో నీ కోసం రాజుగారు 7 రకాల వస్త్రాలు ఇచ్చాడ్రా బాబు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. இந்த வஸ்திரத்தை தரிச்சு ఈ వస్త్రాలు ధరించి நீ ராஜாவின் மகனுடைய திருமணத்துக்காக உள்ள போக வேண்டும். నువ్వు రాజుగారి యొక్క కుమారుని పెళ్లి కోసం లోనికి వెళ్ళు. இவன் என்ன சொன்னது? వీడేం చెప్పాడు? இவன் என்ன சொன்னது? వీడేం చెప్పాడు? எல்லாரும் என்ன கவனிங்க, అందరు గమనించండి. என்ன வஸ்திரம், எந்த வஸ்திரத்துக்கு என்ன என்ன தப்பு? ఈ వస్త్రానికి ఏం పోయిందిరా మీకు రోగం అన్నాడు. வஸ்திரத்துக்கு என்ன குறைவு? ఈ వస్త్రానికి ఏం తక్కువ అయింది అన్నాడు. என்னோட వస్త్రం நல்ல వస్త్రం, నా వస్త్రం మంచి వస్త్రం, இது மறுமையான వస్త్రం, ఇది మంచి ప్రియమైన వస్త్రం, என்னோட பிரியமான వస్త్రం, ఇది నా ప్రియమైన వస్త్రం, இது நான் போட்டு வந்திருக்கேன், ఇదే నేను వేసుకుని వచ్చా. இந்த వస్త్రத்தை போட்டுதான் நான் உள்ள போயிடும். ఈ వస్త్రం వేసుకునే నేను లోనికి వెళ్తాను. அவன் அந்த தாசர்களோடு சண்டை போட்டது, ఆ దాసులతో గొడవ పడ్డాడు. ராஜாவின் கிங்கர் அந்த தாசர்கள் என்ன சொன்னது? రాజు యొక్క క్రింద ఉన్న దాసులు ఏం చెప్పారు? அப்பா இதை கலட்டிட்டு ராஜாவு கொடுத்த வஸ்திரம் தரிக்க. అయ్యా ఈ యొక్క వస్త్రాన్ని తీసివేసి రాజు ఇచ్చిన వస్త్రం వేసుకో. நான் போட மாட்டேன், இந்த వస్త్రத்திலே நான் போயிடும். లేదు లేదు లేదు, నేను అలా పోను, ఈ వస్త్రంలోనే లోనకు పోతా. తప్పులే ఉள்ள పోయిடும். నేను తప్పులేనే లోనకు పోతా. ஞான முடந்தனாய் உள்ள போயிடும். నేను మూర్ఖునిగా లోనకు పోతా. ஞான இந்த அழுக்கு వస్త్రத்திலே உள்ள పోయిடும். ఇదిగో ఈ యొక్క చెడిపోయిన వస్త్రంతోనే పోతా. இதுதான் என்னோட వస్త్రం. ఇదే నా వస్త్రం. இது நம்முடைய சுயநீதி பிரியமானவரே. ఇది మన స్వయ నీతి మురికి గుడ్డ లాంటిది. அவன் உள்ள போய் உட்கார்ந்தது, అతడు లోనకు పోయి కూర్చున్నాడు. எல்லாரும் ராஜ వస్త్రం ధరించిరిక, అందరూ రాజు వస్త్రాలు ధరించారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. எல்லாரும் రాజ వస్త్రం ధరించిరిక, అందరూ రాజు వస్త్రం ధరించారు. இவன் அவனோட சுயநீதியின் వస్త్రం ధరించిరిక. అయితే ఇతగాడు మాత్రం తన స్వనీతి అనే వస్త్రాన్ని ధరించాడు. ഞങ്ങൾ ചിലരോട് എത്ര പ്രസംഗം പണിനാലും അവൻ മനം തിരുമ്പ മാട്ടെ. మేము చాలా మందికి ఎన్ని ప్రసంగం చేసినా వాడు పొరపాటును మారు మనసు పొందడు. അവൻ മനം തിരുമ്പ മാട്ടെ. వాడు మారు మనసే పొందడు. അവൻ അറിക്കയിട മാട്ടെ. వాడు ఒప్పుకోడు. തന്റെ പാപത്തെ വിട്ടുവിട മാട്ടെ. తన పాపాలు విడవడు. തന്റെ ദൊങ്കത്തരത്തെ വിട്ടുവിട മാട്ടെ. తన దొంగతనాన్ని విడవడు. തന്റെ രഹസ്യ പാപങ്ങളെ വിട്ടുവിട മാട്ടെ. తన రహస్య పాపాలు విడవడు. ഇപ്പടിയേ ഞാൻ സ്വർഗ്ഗത്തിൽ പോയിടും. ఇలాగే నేను పరలోకం పోతా. అప్పటి పోగ ముడియాదు. అలా పోలేవు. వస్త్రం ఎన్నത്തെ కాட்டுகிறது? వస్త్రము దేన్ని చూపెడుచు ఉన్నది? వస్త్రం നമ്മുടെ జీవియం ప్రియమానవరే. వస్త్రము మన జీవితాన్ని చూపెడుచు ఉన్నది. రాజా వంద తిరుమల హాలిలే, రాజు వచ్చి ఆ యొక్క పెండ్లి మండపములో రాజా వంద తిరుమల హాలిలేకి వన్నద. రాజు ఆ పెండ్లి వస్త్రంలోనికి వచ్చి పెండ్లి విందులోకి వచ్చాడు. రాజా వంద తిరుమల హాలిలేకి వన్నద. ఆ యొక్క పెండ్లి మండపంలోకి రాజు గారు వచ్చాడు. అవన్ ఎల్లవరేం పాతద. ఆయన గారు అందరిని చూశాడు. ఎల్లవరు రాజావు కొడుత వస్త్రத்தை ధరించిరిక. అందరూ కూడా రాజు గారు ఇచ్చిన వస్త్రాన్ని ధరించారు. ఎన్న ఒరాళంగు ఉక్కந்திட்டிരിக்க. అయితే ఒక్కడు మాత్రం ఆడు కూర్చున్నాడు. తమ్ముడ వస్త్రத்தை ధరించి ఒరాళంగు ఉక్కந்திட்டிരിக்க. తన వస్త్రాన్ని ధరించిన ఒకే ఒక్కడు ఆడు. రాజా పోయిటవన్ అవన తోళలే కై వచ్చద. రాజుగారు వెళ్ళి వాని భుజం మీద చెయ్యి వేసి, సహోదరా ఇది ఎన్న? సహోదరుడా ఇదేంటి? ఎన్న ఇది? ఏమిట్రా బాబు? ఇదివరకు పెరిదో చెల్లువాంగ. ఇది చాలా పెద్దది. ഞങ്ങളുടെ കാത്തലിക് தான் நல்லது. ఇది క్యాథలిక్ మంచిది. ഞങ്ങളുടെ ഹോസന്ന தான் நல்லது. నా హోసన్న మంచిది. ഞങ്ങളുടെ ഗ്ലോറിയസ് தான் நல்லது. మా గ్లోరియస్ మంచిది. ഞങ്ങളുടെ സിയോൻ മിനിസ്ട്രി தான் நல்லது. మా సియోను పరిచర్య మంచిది. ఇంక ഇരുന്നదో ഞാൻ സിയോനിൽ പോയിടും. నీ ఇక్కడ ఉంటేనే సియోనుకు పోతావు. ఎంగ ఈసోపు మినిస్ట్రీ தான் உண்மையானது. ఇదిగో మా హిస్సోపు మినిస్ట్రీయే నిజమైనది. ఇంక ఇருந்து ഞാൻ സിയോനിലെ పోయిடும். దీంట్లో ఉంటేనే సియోన్లో పోతావు. നമുക്കൊരു വസ്ത്രം നമ്മ വെച്ചിരിക്ക. ఇదిగో ఒక వస్త్రాన్ని మన కొరకు మనమే ఉంచుకున్నాం. നമ്മ ఉండు పండిన వస్త్రం. అది మనము తయారు చేసిన వస్త్రం. നമ്മുടെ സ്വർഗം. మన యొక్క పరలోకం. നമ്മുടെ పరమ యెరూషలేము. మన పరమ యెరూషలేము. നമ്മുടെ సియోన్. మన యొక్క సియోన్. നമ്മുടെ వెలుపడత. మన యొక్క ప్రత్యక్షత.
நாம் நமக்காக நீதியே விசுத்தியே உண்டு பண்ணி வச்சிருக்கேன். మనము మన కొరకే నీతిని పరిశుద్ధతను చేసుకుంటున్నాం. நமக்கு அப்போஸ்தலிக வெளிப்படுத்தல் கிடையாது. మనకు అపోస్తల ప్రత్యక్షత లేదు. நமக்கு பரிசுத்தவான்கள வெளிப்படுத்தல் கிடையாது. మనకు పరిశుద్ధుల యొక్క ప్రత్యక్షత లేదు. நமக்கு வேறுபாடின வெளிப்படுத்தல் கிடையாது. మనకు వేరుబాటు ప్రత్యక్షత తెలియదు. நமக்கு దైవిక సుగతిന്റെ வெளிப்படுத்தலே கிடையாது. మనకు దైవిక స్వస్థతను గురించిన ప్రత్యక్షత లేదు. இங்க இருந்துட்டு நான் போய்டும் சியோனில். ఇక్కడ ఉంటే చాలు నేను సియోనుకు పోతా. நான் மரிக்கும் வரைக்கும் அபிரகாம் பாஸ்டர் கூட கூடயே இருக்குவாங்க. నేను చచ్చిపోయేదాకా అబ్రహాం పాస్టర్ గారితోనే ఉంటా. அப்படி நான் சியோனில் போய்டுவேன். అలాగే సియోనులోకి పోతా. தேவன் நமக்கு வெளிப்படுத்தலே கொடுக்கும்போது దేవుడు మనకు ప్రత్యక్షతనిచ్చినప్పుడు நம்முடைய அறிவில் குறிய அனுபவத்தை நாம் விட்டுவிட வேண்டும். మన తెలివిలో ఉన్న పొట్టితనాన్ని మనం విడిచిపెట్టాలి. நமக்காக சியோனை పడియకూడదు. మన కొరకు సియోన్ని చేసుకోకూడదు. పరిశుద్ధవాన్களோடு சேர்ந்து మనము పరిశుద్ధులతో చేరి அப்போஸ்தலர்களோடு சேர்ந்து అపోస్తలులతో చేరి சியோனை படிய வேணும். సియోనును చూడాలి. நம்முடைய அறிவில் குறிய அனுபவத்தை பற்றி మన యొక్క తెలివిలో ఉన్నటువంటి పొట్టితనాన్ని బట్టి பாருங்க எச்சி ஜக்காயோட அறிவில் குறிய அனுபவம். చూడండి జక్క యొక్క ఆ పొట్టితనాన్ని அவന്റെ குறிய அனுபவம். ఆయన యొక్క తెలివిలో ఉన్న పొట్టితనాన్ని அவன் చూడండి. மரத்தில் ஏறியது. ఆయన గారు చెట్టు ఎక్కాడు. அவனை வெளிப்படுத்தலில்ல. ఆయనకు ప్రత్యక్షత లేదు. அவன் பணம் திருடினால் அவனு பாவம் கிடையாது. అతడు తిరుగుతూ పనం తిన్నందువల్ల అతనికి పాపం లేదు. இதுவரைக்கும் பணம் திருடுது அவனு பாவமா? ఇది ఇప్పటి వరకు కూడా అతడు పనాన్ని తినటం వల్ల அவன் పాపమా? ரொம்ப பணம் திருடிட்டு சர்ச்சில் வந்து சாட்சி சொல்லுவாங்க. అతడు డబ్బంతా కూడా దొంగిలించేసి చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్పేవాడు. ஆண்டவர் என்னை ஆசீர்வதிச்சோ. ప్రభువు నన్ను ఆశీర్వదించాడు. என்னோட பாக்கெட்டெல்லாம் பணம் நிரம்பினா. ఇదిగో జోబులన్నీ కూడా డబ్బే. இதுவரைக்கும் அவன் அப்படிதான் செய்துட்டே இருந்தது. ఇప్పటి వరకు కూడా అతడు అదే చేశాడు. அவன் ராப்போசனோ எடுக்கும். ఇదిగో అతడు బల్లారాధన அவன் తీసుకుంటాడు. ஞானஸ்நானோ எடுத்தது. అతడు బాప్తిసం తీసుకున్నాడు. எல்லாம் எடுத்தது. అన్ని తీసుకున్నాడు. அவன் வெளிப்படுத்தல் சின்னதாய் போனது. అయితే అతని ప్రత్యక్షత పొట్టిదిగా ఉంది. அவன் பாவம் ஒரு தப்பு கிடையாது. అతనికి పాపం అనేది ఒక తప్పు కాదు. அவன் దొంగతనం తప్పు கிடையாது. అతనికి దొంగతనం అనేది తప్పు కాదు. ഞാൻ പനവേലിൽ ഊഴിയം ചെയ്യുമ്പോൾ అయ్యా ഞാൻ പനവേലിൽ ഊഴിയം ചെയ്യുമ്പോൾ అయ్యగారు పనవేల్లో సేవ చేసేటప్పుడు 95 95లోనండి 95 1995లో இந்த பாஸ்டர் ரொம்ப பழைய ஆளா. మీరు అనుకుంటున్నారు మీ పాస్టర్ గారు చాలా పాత ఆయన అని. പ്രിയമാനവരെ ഞാൻ 90 ഊഴിയത്തിൽ വന്നത്. ప్రియులారా నేను 90లో 1990లో సేవకు వచ్చా. ഇപ്പോ 36 വർഷം മുടിഞ്ഞത്. ఇప్పటికి 36 సంవత్సరాలు ముగించబడ్డాయి. 61 വയസ്സിരിക്കും. నాకు 61 సంవత్సరాలు ఉన్నాయి. ഇവൻ മുസ്ലിയായി പോയി. ഞാൻ ഇപ്പോഴും വാലിബൻ. ఈయన గారు ముసలోడు అయిపోయాడు. నేను మాత్రం యవనస్తుని. நீங்க என்ன ஃபேஸே பாருங்க. நல்ல வாலிபனா தானே இருக்கு. చూడండి ఆయన గారి ఫేస్ మంచి యవనస్తుడిగా ఉన్నాడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அங்க ഞാൻ ఊழிయం చేయబోదు. నేను అక్కడ పనవేల్లో సేవ చేసేటప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ వెక్కువాంగ. నేను అక్కడ ఉపవాస ప్రార్థన పెట్టేవాడిని. அப்போ நிறைய ஆட்கள் வருவாங்க. అప్పుడు చాలా మంది వచ్చేవారండి. నైట్ ఎల్లం ఉపవాస ప్రార్థన. రాత్రి అంతా కూడా ఉపవాస ప్రార్థన. 7 మணிకి స్టార్ట్ ఆయిடும். సాయంత్రం 7 గంటలకు ప్రార్థన ప్రారంభించబడేది. 2 மணி 3 மணி వరకు அப்படியே కంటిన్యూ ప్రార్థన పోయిடும். 2-3 గంటల సేపు రాత్రి 2-3 దాకా కంటిన్యూగా అందరూ కూడా ఆత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉండేవారు. 12 వయసులో చిన్న పెన్ను. ఇదిగో 12 సంవత్సరాల పిల్ల. ఇది పెరుసు. 12 వయసులో పెన్ను. ఈ పిల్ల అయితే పెద్దదే గాని 12 సంవత్సరాల చిన్న పిల్ల. అవళ పేరు మోనికా. ఆ పిల్ల పేరు మోనికా. దేవునికి మహిమే. దేవునికి మహిమ. ரொம்ப అழகா இருக்கும். చూడటానికి చాలా అందంగా ఉంటది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ படிக்கிற பெண்ணு. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతుంది. அவள 5th లో என்னவோ படிச்சிட்டே இருக்கு. ఆ పిల్ల 5th 6th చదువుతుంది. அப்படி எல்லாரும் ஆவியில நிரம்பி இருக்கும்போது ఇదిగో అప్పుడు అందరూ కూడా ఆత్మలో నింపబడినప్పుడు 12 వయసుள்ள మోనికా మీద అభిషేకం ఇറങ്ങിയത്. ఈ 12 సంవత్సరాల మోనికా మీద అభిషేకం దిగి వచ్చింది. அவள் అన్య భాష పేసి ఆ పిల్ల అన్య భాషలు మాట్లాడి దీర్ఘదర్శనం వరకు తొడగేదా. ఇదిగో ప్రవచనం చెప్పడం ప్రారంభించింది. మై పీపుల్ నా ప్రజలారా ఐ విల్ కమ్ ఇన్ యువర్ మిస్ట్. ఇదిగో నేను మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. నేను కూడా మధ్య వந்திருக்கிறேன். నేను మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. என்னோட ஆவி உங்களுடைய மத்திய உலாவுகிறேன். ఇదిగో యేసుని ఆత్మ మీ మధ్యలో సంచరిస్తోంది.
இங்க பாவம் செய்துட்டு உட்கார்ந்தவரை நான் பார்க்கிறேன். ఇదిగో ఇక్కడ పాపము చేసి కూర్చున్న వారిని చూస్తున్నా. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவள் ஒரு 5 மினிட் அப்படியே தீர்க்க தரிசனம் சொல்லினது. ఆ పిల్ల 5 నిమిషాలు అలాగే ప్రవచనం చెప్పింది. நான் அது மலையாளத்திலே மொழி பேசினது. నేను దాన్ని మలయాళంలో ట్రాన్స్లేషన్ చేశాను, తర్జుమా చేశా. அவளோட தீர்க்க தரிசனம் முடிஞ்ச பிறகு అదిగో ఆమె ప్రవచనం చెప్పడం ముగించాక ஒரு அம்மா அப்படி எழும்பியது. ఒక సహోదరి తల్లిగారు లేచింది. ரொம்ப பார்த்தாலும் ரொம்ப அமெரிக்கன் மாதிரி இருக்குமா, చూడటానికి ఒక అమెరికా లెక్క ఉంది. ஒரு கேரளா அம்மா. ఆమె గారు ఒక కేరళ అమెరికా మనిషి లెక్క ఉంది. அவளோட முடியெல்லாம் பார்த்தா பாப் கட்டிங் பண்ணி இருக்கு. ఆమె యొక్క జుట్టు అంతా కూడా చూసుకుంటే బేబీ కటింగ్, பாப் கட்டிங் సగం కటింగ్ చేసి இந்த வரை பாப் கட்டிங் பண்ணி இருக்கு. ఇలాగా బాబ్ కటింగ్ చేసింది. அவளோட ஜமாவுல லிப்ஸ்டிக் போட்டிருக்கு. லிப்ஸ்டிக் మూతికి అంతా కూడా పూసింది లిప్స్టిక్. அவளோட கழுத்துல இவ்வளவு பெரிய செயின் இருக்கு. ఆమె మెడలో ఇంత పెద్ద చైన్ ఉందండి. அவள் அப்படி எழுப்பி நெஞ்சில் அப்படி அடிக்க தொடங்கியது. ఆమె గారు లేచి నిలవబడి గుండెలను బాదుకోవటం ప్రారంభించింది. అయ్యో దేవుడు என்னோடு பேசினார். అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు. அவள் அப்போ சவுதி அரேபியால நேர்ஸா வேலை செய்துட்டே இருக்கு. ఇదిగో ఆమె గారు అప్పుడు సౌదీ అరేబియాలో నర్సుగా పనిచేస్తుంది. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அவள் என்ன எழுப்பி என்ன சொன்னது தெரியுமா? ఆమె లేచి నిలవబడి ఏం చెప్పిందో తెలుసా? எனக்கு 50,000 ரூபாய் சம்பளம் இருக்கு. ఇదిగో నాకు నెలకి 50,000 జీతం ఉంది. இது 94ல కథ. ఇది నా 94లో కథ. அவள் என்ன சொன்னது தெரியுமா? ఆమె ఏం చెప్పిందో తెలుసా? என்னோட ஹாஸ்பிடல் ஓனர் கூட ఇదిగో నా హాస్పిటల్ యజమాని కూడా 3 வருஷமாய் பாபம் செய்துட்டே இருக்கு. ఇదిగో 3 సంవత్సరాలుగా అతనితో పాపం చేస్తూ ఉన్నా. அவர் எனக்கு 50,000 ரூபாய் எக்ஸ்ட்ரா கொடுக்குவாங்க. అందువలన అతడు నాకు 50,000 ఎక్స్ట్రా ఇస్తాడు. இப்ப எத்தனைமாய் அவளோட சம்பளம்? ఇప్పుడు ఎంత అయిందండి ఆమె యొక్క జీతం? அவ 1 லட்சம் ரூபாய் சம்பளம் ஆயிடுச்சு. ఒక నెలకి 1,00,000 రూపాయలు జీతం అయ్యింది. அவள் அடுத்தது என்ன சொன்னது தெரியுமா? ఆ తర్వాత ఏం చెప్పింది? అయ్యో இந்த మహాపాపం எனக்கு அறிக்கையிட வேணும். ఇదిగో అయ్యో ఈ మహా పాపం నేను గుర్తించలేకపోయాను. தேவன் என்னோடு பேசினார். దేవుడు నాతో మాట్లాడాడు. இந்த தப்பை நான் ஏற்று പറയാவிட்டால், ఇదిగో ఈ తప్పును గురించి నేను ఒప్పుకోకపోతే, இன்று ராத்திரி நான் மரிச்சால், ఈ రాత్రి నేను మరణిస్తే நான் நித்திய அக்கினியில நரகத்திலே போயிடுவேன். నేను నిత్యాగ్ని నరకములోనికి పోతాను. அதுக்கு பிறகு அவள் என்ன சொன்னது ఆ தெரியுமா? తర్వాత ఆమె ఏం చెప్పిందో తెలుసా? எனக்கிட்ட நிறைய சீடிஸ் இருக்கு. சீடிஸ் నా దగ్గర చాలా సీడీస్ ఉన్నాయి. இப்பதான் சீடிஸ் எல்லாம் போயிட்டு பென் டிரைவ் எல்லாம் வந்தது. ఇప్పుడంతా కూడా సీడీలు పోయినాయండి, పెన్ డ్రైవ్ వచ్చింది. పెన్ డ్రైవ్. அவள் என்ன சொன்னது தெரியுமா? ఆమె ఏం చెప్పిందో తెలుసా? அங்க நிறைய இந்த ஹாலிவுட் பாலிவுட் மியூசிக் பாட்டுகளை வச்சிட்டு நான் அப்படியே டான்ஸ் பண்ணிட்டே இருக்கேன். చాలా సీడీల్లో ఇదిగో బాలీవుడ్ హాలీవుడ్ పాటలు మ్యూజిక్ అన్ని కూడా వింటూ డాన్స్ చేసేదాన్ని. நைட் எல்லாம் செக்ஸ் பிக்சரை பார்த்துட்டே இருக்கேன். రాత్రంతా కూడా ఆ సెక్స్ పిక్చర్లు చూసేదాన్ని. ஐயோ நான் மகாபாபி. అయ్యో నేను మహా పాపిని. என்னோட தேவன் மன்னிக்க வேணும். అయ్యా ప్రభు నన్ను మన్నించాలి. அவள் தன்னோட பாவத்தை ஏற்று പറഞ്ഞது. ఇదిగో ఆమె తన పాపాన్ని ఒప్పుకొన్నది. அதுக்கு பிறகு அவள் என்ன சொன்னது ఆ தெரியுமா? తర్వాత ఆమె ఏం చెప్పిందో తెలుసా? நான் இந்த பிளாக் மேஜிக் ஹிப்னோட்டிசம் படிக்க போனது. ఇదిగో నేను యొక్క హిప్నోటిజాన్ని యొక్క చేతబడిని చదివాను. பிளாக் மேஜிக் அப்பா. బ్లాక్ మ్యాజిక్. பிளாக் மேஜிக் ஹிப்னோட்டிசம் படிக்க போனது. ఈ మంత్ర విద్యను అంతటిని కూడా చదివాను. அரே ஹிப்னோட்டிசம் சொல்லப்பா. హిప్నోటిజం. நீ தூங்கு தூங்கு சொல்லி அப்படியே தூக்க வைக்குவாங்க. ఇట్లా నువ్వు పండుకొని అట్లా తిప్పుతా ఉంటే పండుకుంటారు. ஹிப்னோட்டிசம். హిప్నోటిజం అంటారు அதுக்கு దాన్ని. பின்னாடி டெவில் சக்தி இருக்கு. దాని వెనుక దెయ్యపు శక్తి ఉంటారు. நான் அந்த ஹிப்னோட்டிசம் படிச்சது. నేను ఆ యొక్క హిప్నోటిజం చదివాను. ஐயோ அது பெரிய தப்பு. அது பிசாசுனுடையது. అయ్యో అది చాలా తప్పు, అది అపవాదిది. அதுக்கு பிறகு அவள் என்ன சொன்னது தெரியுமா? ఆ తర్వాత ఆమె ఏం చెప్పిందో తెలుసా? என்னோட லைஃப் நான் இந்த உலகத்தில் இன்சூர் பண்ணி வச்சிருக்கேன். ఇదిగో నా యొక్క జీవితాన్ని లోకానికి ఇన్సల్ట్ చేసేసాను. அப்ப லைஃப் சொல்லப்பா. லைஃப் இன்சூரன்ஸ். లైఫ్ ఇన్సూరెన్స్ చేశాను. நான் என்னோட லைஃப் இங்க இன்சூர் பண்ணி வச்சிருக்கேன். ఇదిగో నా యొక్క లైఫ్ ని ఇక్కడ ఇన్సూరెన్స్ చేశాను. இப்ப மெடிக்கல் இன்சூரன்ஸ் இருக்கு. నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. வெஹிக்கிள் இன்சூரன்ஸ் இருக்கு. వెహికల్ బండి ఇన్సూరెన్స్ ఉంది. ஹவுஸ் இன்சூரன்ஸ் இருக்கு. ఇంటి ఇన్సూరెన్స్ ఉంది. ஜாப் இன்சூரன்ஸ் இருக்கு. జాబ్ కూడా ఇన్సూరెన్స్ ఉంది. லைஃப் இன்சூரன்ஸ் இருக்கு. లైఫ్ జీవిత ఇన్సూరెన్స్ ఉంది. நீங்க எத்தனை பேர் லைஃப் இங்க இன்சூர் பண்ணி வச்சிருக்கீங்க? ఇదిగో మీలో ఎంత మంది లైఫ్ ని ఇన్సూర్ చేశారండి? அவள் என்ன சொன்னது தெரியுமா? ఆమె ఏం చెప్పిందో తెలుసా? பரிசுத்த ஆவி அவளோடு பேசினது. పరిశుద్ధాత్మ ఆమెతో మాట్లాడింది. உன்னோட லைஃப் இந்த உலகத்தில் கட்டப்பட்டிருக்கிறது. ఇదిగో నీ జీవితం ఈ లోకానికి కట్టబడింది. அந்த கட்டை அவுக்காவிட்டா ఆ కట్లు తెంపబడకపోతే நான் உனக்குள்ளே வர மாட்டேன்.
నేను నీలోనికి రాలేను. இங்க தூங்க கூடாது உட்கார்ந்து ஞான் இவ்வளவு உயிர் கொடுத்த பிறகு தூங்க கூடாதாரு నేను உட்கார்ந்து ప్రాణం పెట్టి ప్రసంగం చేస్తే అంగ చక్కగా నిద్రపోతారు. பிசாசு உங்களுக்குள்ள இருந்தா எல்லாரும் தூங்கிட்டே இருக்கும் మీలో దెయ్యాలుంటే నిద్రపోతారు. ஞானம் பிரசங்கம் பண்ணிட்டு போயிடும் నేను ప్రసంగం చేసే వెళ్తా, தேவன் அடியோடு அடி தொடங்குவார் దేవుడు మాత్రం కొడితే గొప్ప పగిలిపోద్ది. ஒரு தடவிலிருந்து கொட்ட தொடங்கியால கடைசி வரைக்கும் கொட்டுவாங்க. ఒక్కసారి కొడితే వదలడు, కొట్టడమే. வேடமா கொட்டு வேடமா కొట్టాలా. இந்த அம்மா கடைசியில் என்ன சொன்ன தெரியுமா? ఈ చివరిగా ఈ తల్లి ఏం చెప్పింది? என்னோட லைஃப் இந்த உலகத்தில் கட்டப்பட்டிருக்கு இன்சூரன்ஸினாலே. ఇదిగో నా జీవితం ఈ లోకములో ఇన్సూరెన్స్ వల్ల కట్టబడింది. இன்சூரன்ஸ் இல்லாத யாராவது இங்க இருந்த கையை தூக்குங்க. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. பெரிய பாஸ்டர் இன்சூரன்ஸ் தான் பண்ணி வச்சிருக்கேன் எனக்கு పెரிய పాస్టర్ గారు ఇన్సూరెన్స్ இன்சூரன்ஸ் பண்ணி வச்சிருக்கேன். ఆయన గారు అంతా ఇన్సూరెన్సే పని చేశాడు. அவள் மன்னிப்பு கேட்டத ఆమె క్షమాపణ కోరింది. எல்லாரும் என்ன கவனிங்க, అందరూ నన్ను గమనించండి. 5 பாவங்கள் 5 పాపాలు அவளுக்கு அறிக்கையிட்டு ఒప్పుకొని நெஞ்சில் அடிச்சு గుండెల్లో బాదుకొని, நான் பாவி, అయ్యో నేను పాపి, பிரியமானவரே, ప్రియమైన వారలారా, அவள அறிவுக்குரியது இப்ப விளங்கினாச்சு. ఇదిగో నా జ్ఞానము తక్కువైపోయిందని అర్థమయ్యింది. தேவன் அவளோடு பேசின போது, దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు அவளோட குறிய அறிவு உடைஞ்சாச்சு. ఇదిగో ఆమె పొట్టితనం తొలగిపోయింది. தேவனோட அறிவு வந்தாச்சு. దేవుని తెలివి ఆమె మీదకి వచ్చింది. ஐயோ இது பாபம், అయ్యో ఇది పాపం, என்னோட ஹாஸ்பிடல் ஓனரோட பாவம் செய்த பாபம். ఇదిగో నా హాస్పిటల్ ఓనర్ తో పాపం చేయటం పాపం. அவளோட அந்த ஆளோட பாவம் செய்துட்டு அதனோட தசபாகம் எடுத்து சர்ச்சில் கொடுத்துட்டு అంగారు ఆడుతో పాపం చేసి మళ్ళా దశం భాగం చర్చిలో ఇచ్చేదట. அந்த ஓனரோட பாவம் செய்துட்டு கிடைக்கிற பைசையில தசபாகம் 5000 ரூபாய் கேரளாவில் அவளோட சர்ச்சில் தசபாகம் கொடுத்துட்டு இருந்தது. ఆయనతో పాపం చేసినటువంటి ఆ 50,000 5,000 రూపాయలు కేరళలో చర్చికి ఇచ్చేదట. తప్పు ప్రియమానవరే, ఇదెంత తప్పు ప్రియులారా. గుండెలు బాదుకొని అరిచిందండి, పాపాన్ని ఒప్పుకుందండి. அவளு சொல்லி என்னோட லைஃப் இன்சூரன்ஸ் இத்தனை லட்சத்தின் அதெல்லாம் கட் பண்ணி நான் சர்ச்சில் கொடுக்குவேன்னு சொன்னேன். ఇదిగో నా లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ని లక్షలు వస్తాయి, దాన్ని అంతటిని కట్ చేసి నేను చర్చిలో ఇచ్చేస్తాను. நான் சொல்லி எனக்கு வேண்டாம், நீ வேற ஏதாவது சர்ச்சில் கொடுத்துடுங்க சொல்லி. నేను చెప్పాను, అది నాకు వద్దమ్మా, వేరే చర్చికి ఇచ్చుకోపో. இந்த இன்சூரன்ஸ் எனக்கு வேண்டாம், நீ வேறக்கு யாருக்காவது கொடுக்கன்னு சொல்லி. నీ ఇన్సూరెన్స్ నాకు వద్దు తల్లి, ఎవరికైనా తగలే అన్నాడు. அந்த சகோதரிக்கு பேரு மேரி. ఆ సహోదరి పేరే మేరీ. பார்த்தால நல்ல ஃபாரினர் மாதிரி இருக்கும். ఇదిగో చూడగానే ఆ విదేశీయురాల లెక్కలో ఉంటది. எவ்வளவு அழகான ஸ்திரீ, చాలా అందంగా ఉండే స్త్రీ. அவள் ஏற்று பறஞ்சது, ఆమె ఎత్తు అంగీకరించింది, அறிக்கையிட்டது, ఇదిగో ఒప్పుకుంది, மன்னிப்பு கேட்டது, మన్నిప్పు అడిగింది, நெஞ்சில் அடிச்சது, గుండెలు బాదుకుంది. உட்காரும் போது ఆమె కూర్చున్నప్పుడు பெரிய அபிஷேகம் இறங்கி வந்தது. గొప్ప అభిషేకం దిగి వచ్చింది. குதிக்க தொடங்கினது. అదిగో ఆమె గంతులు వేయటం ప్రారంభించింది. అన్య భాష பேச தொடங்கினது. అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించింది. కేవలం అన్య భాష மட்டுமல்ல, కేవలం అన్య భాషలు మాత్రమే కాదు, அவள் தீர்க்கதரிசனம் சொல்ல தொடங்கினது. ఆమె ప్రవచనం చెప్పడం ప్రారంభించింది. బుద్ధియుడ కెట్టుகள் అழியும் போது, ఇదిగో బుద్ధి యొక్క కట్లు తెంచబడ్డప్పుడు, జక్కాయి కురియవనాన, ఇదిగో జక్కయ్య పొట్టివాడు, దొంగతనం తప్పు கிடையாது, ఇదిగో దొంగతనం తప్పు లేదంటాడు, திருட்டுத்தனம் తప్పు கிடையாது, దొంగతనం తప్పు లేదంటాడు, అన్యాయం తప్పు கிடையாது, అన్యాయం తప్పు కాదంటాడు, పాపங்களே కట్టப்படுத்துற తప్పు கிடையாது, పాపాల్లో కట్టబడిపోవడం తప్పు కాదంటాడు, వ్యభిచారం తప్పు கிடையாது, వ్యభిచారం చేస్తే తప్పు కాదంటాడు. எத்தனையோ விசுவாசிகள் இதெல்லாம் ஜீவிதத்தில் ரகசியமாய் வச்சிட்டு காய்ச்சல் குறியவனாய் இந்த ஜக்காயை போல நடந்துட்டே இருக்கே. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది విశ్వాసులు ఇవన్నీ కూడా చేస్తూ జక్కయ్య వలె ఆత్మీయతలో పొట్టివారిగా ఉంటూనే ఉన్నారు. இந்த ராத்திரி தேவன் இந்த ராயபரத்தில் கூட நடக்க போகிறேன். ఈ రాత్రి దేవుడు ఈ రాయపర్తిలో నడవబోతూ ఉన్నాడు. பிசாசின் கோட்டைகளை உடைக்க போகிறேன். అపవాది యొక్క కోటలు పడగొట్టబోతూ ఉన్నాడు. பாவ கட்டுகளை அழிக்க போகிறேன். పాపపు కట్లను పడగొట్టబోతూ ఉన్నాడు. பிசாசின் பாப பிசாசை துரத்த போகிறேன். పాప సంబంధమైన పిశాచిని తరమబోతూ ఉన్నాడు. యేసుவின் ஆத்மாவு பரிசுத்தத்தின் ஆத்மாவு நம்முடைய மத்தியில் இறங்கி வருகிறார். యేసు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ మన మధ్యలోనికి రాబోతూ ఉంది. இங்க பாருங்க, ஒரு அம்மா உட்கார்ந்துட்டு இருக்கு. ఇక్కడ చూడండి, తెలుగారు కూర్చున్నారు. இங்க ఆవిల నింపి వీడు వరకు ఆవిల నింపుவாங்க. ఇదిగో ఇక్కడ ఆత్మలో నింపబడాలి, ఇంటి దాకా నింపబడుతూనే పోవాలి. இங்க குதிச்சிட்டு வீடு வரைக்கும் குதிக்குவாங்க. అట్లా గంతులెయ్యాలి.
இங்க இருந்து குதிச்சு வீடு வரைக்கும் குதிக்குவான். ఇదిగో ఇక్కడి నుంచి గంతులు వేసుకుంటా ఇంటి దాకా గంతులు వేసుకుంటా పోవాలి. என்ன தேவன் உள்ளத்தில் இறங்கும் போது ఈ దేవుడు మీ లోనకు వచ్చినప్పుడు அவள் தன்னுடைய தப்பை ஏற்றுக்கொள்ளும் போது தேவன் பரிசுத்தாவின் அபிஷேகத்தால் அவளை அந்நிய பாஷையோட நிரப்பினது. ఆమె తమ తప్పుని అంగీకరించినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి అన్య భాషలతో నింపింది. பாருங்க இந்த அம்மா தூங்கிட்டே இருக்கு. చూడండి తల్లిగారు నిద్రపోతా ఉంది. நிద్ర போத்த என்ன இங்க எல்லாம் நிద్ర போத்துட்டே இருக்கு. தேவனுக்கு மகிமை. ఇక్కడంతా எல்லாம் నిద్రపోతారు. நிద్ర போத்து எல்லாம் நரகத்திலே போயிடும். தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. எனக்கு நிద్ర போத்து சாப்பிட்டு சாம்பார் சாப்பிட்டு போகணும், தேவ சமூகத்தில் போக வேணும். నిద్రపోయి సాంబార్ తినేస్తే మాత్రం మంచిది కాదండోయ్. தேவ சமூகத்தில் போக வேணும். దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ సోపు పెంతెకోస్తు ఎல்லாம் దేవ సమూహத்தில் போக வேணும். ఈ సోపు పెంతెకోస్తు దేవుని సముఖములో ఉండాలి. எல்லாரும் நினைக்க ഞാൻ ദാനിയേൽ പേര്, எனக்கு அவரோட ஒரு கோபம் இல்ல. தானியேல் பெந்தெக்கோஸ்து சியோனில் போக வேணும். దానియేలు పెంతెకోస్తు సియోనుకు పోవాలి. இந்த சியோன் பெந்தெக்கோஸ்து இந்த எஜெக்கியேல் அவனுடைய சபைகள் எல்லாம் சியோனில் போக வேணும். ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సియోను పెంతెకోస్తు యెహెజ్కేలు గారి యొక్క సంఘాలన్నీ సియోనుకు వెళ్ళాలి. இந்த ஜக்காய் காட்சியில் குறியவன். ఈ జక్కయ్య చూచుటకు పొట్టివాడు. எத்தனை பேர் ஏற்றுக்கொள்வார்? ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు? ஐயோ நான் காட்சியில் குறியவன், అయ్యో నేను పొట్టివాణ్ణి, அறிவில் குறியவன், ఇదిగో నాకు తెలివిలో పొట్టితను, அபிஷேகத்தில் குறியவன், ఆత్మలో పొట్టితను, பரிசுத்தவான்களை போல வெளிப்படுத்தல் குறியவன், పరిశుద్ధులను గుర్చిన ప్రత్యక్షతలో పొట్టితను, விசுவாசத்தில் குறியவன், విశ్వాసంలో పొట్టితను, அந்நிய பாஷையில் குறியவன், అన్య భాషలో తక్కువ వాణ్ణి, பாவத்தை பற்றியுள்ள தெரிவில் குறியவன், పాపమును గుర్చిన తెలివిలో నేను పొట్టితను, பரிசுத்தோட ஐக்கியத்தை பற்றியுள்ள அறிவில் குறியவன், ఇదిగో పరిశుద్ధుల ఐక్యతను గుర్చిన దానిలో నేను పొట్టివాణ్ణి, அப்போஸ்தலிக ஐக்கியத்தில் குறியவன், అపోస్తలుల ఐక్యతలో నేను పొట్టిదాన్ని. பிரியமானவரே, ప్రియమైన వారలారా, இயேசு அங்க வந்தது. యేసు అక్కడికి వచ్చాడు. இந்த ஜக்காய் என்ன செய்தது? ఈ జక్కయ్య ఏం చేశాడు? இந்த குறிக அறிவை வச்சுட்டு மரம் மரத்து மேலே ஏறியது. ఇదిగో చూడటానికి పొట్టాడు అయినందున ఏం చేశాడని చెట్టు ఎక్కాడు. நம்மளும் அப்படிதான். మనము అంతే. நம்மட தப்பை எல்லாம் மறைச்சிட்டு மரத்தின் மேலே ஏறுவான். మన తప్పులన్నీ దాచేసి చెట్టు ఎక్కేస్తాం. அது எந்த மரம் தெரியுமா? అది ఏ మరమో తెలుసా? என்ன மரம் தெரியுமா? ఏ మరమో తెలుసా? காட்டத்தி மரம். అది మేడి చెట్టు. காட்டத்தி மரம். మేడి చెట్టు తెలుగు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. என்ன ఈ பாஸ்டர் காட்டத்தியை பற்றி என்ன சொல்ல போகிறது? ఈ పాస్టర్ గారు మేడి చెట్టు గురించి ఏం చెప్తున్నాడు? என்னப்பா இந்த காட்டத்தியன்னு சொன்னா என்ன? ఇది ఈ మేడి చెట్టు అంటే ఏంటి? என்னடா பிரபு காட்டத்தியன்னு சொன்னா? ఈ మేడి చెట్టు అంటే ఏంటి? என்ன சகோதர காட்டத்தி என்ன சொல்ல வேணும்? என்ன எஜெக்கியேல் காட்டத்தியன்னு சொன்னா என்ன? యెహెజ్కేలు గారు ఏంటి? अंजीर का अर्थ क्या है बोलो? देखो प्रभु का नाम का स्तुति हो. ప్రభు నామానికి தேவனுக்கு స్తోత్రం. மகிமை. దేవునికి మహిమ. அவர் ஒரு காட்டத்தி மேலே ஏறி. ఇదిగో ఒక మేడి చెట్టు ఎక్కి, அத்திக்கு அர்த்தம் என்ன தெரியுமா? ఆ యొక్క మేడి చెట్టుకి అర్థం ఏంటో తెలుసా? அத்தி என்று சொன்னால் ఆ అత్తి అని చెప్తే யகூதனுடைய எழுப்புதல். యూదా వారి యొక్క ఉజ్జీవం. யகூதனுடைய எழுப்புதல். అది యూదా వారి యొక్క ఉజ్జీవం. நமக்குள்ள ஒரு எழுப்புதல் தேவை இருக்கு. ఇదిగో మనకు ఒక ఉజ్జీవం కావాలి. என்னால் இந்த ஜக்காய் ஏறிய மரம் என்ன தெரியுமா? అయితే ఈ జక్క ఎక్కిన మరం ఏంటో తెలుసా? அது காட்டத்திதான். అది అడవి మేడి చెట్టు. அது ஃபாரஸ்ட் அத்திதான். అది అడవి మేడి చెట్టు. ஜங்கிலி அத்திதான். అది మేడి చెట్టు. நமக்கு தப்பான வெளிப்படுத்தல் இருக்கு. మనకు తప్పైనటువంటి ప్రత్యక్షత. நான் முன்னாடி சொல்லவில்லையா? నేను ముందు చెప్పలేదా? ഞാൻ இந்த தானியேல் பெந்தெக்கோஸ்து வச்சிட்டு ഞാൻ സിയോനിൽ പോയിട്ട് அந்த பாஸ்டர் ஃப்ரெடியை ஏசி எல்லாம் அங்க தள்ளிட்டு நான் அங்கே உட்காருவாங்க. அப்படிதான் வெளிப்படுத்தல். వారిని అందరినీ కూడా తోసివేసేసి నేనే కూర్చుంటాను. ఇదే నా ప్రత్యక్షత. நம்மட தப்பான வெளிப்படுத்தல் ஜங்கிலி அஞ்சீர். ఇదిగో మన తప్పైనటువంటి ఆ ప్రత్యక్షత మేడు చెట్టు. இங்க நிறைய தப்பான வெளிப்படுத்தல் இருக்கு இந்த ஆந்திராவில். ఈ ఆంధ్రాలో చాలా తప్పైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. ஜங்கிலி அத்தி மேல் ஏறி இருக்கு. ఇదిగో అడవి మేడి చెట్టు మీద ఎక్కున్నాడు. విజయ పాస్టర్ என்ன சொல்லுங்க? ఈ విజయ పాస్టర్ ఏం చెప్పాడు? இந்த தங்கச்சம் பாஸ்டர் கவனிங்க. ఈ తగ్గజన్ పాస్టర్ గారిని గమనించండి. சும்மா சத்தம் போட்டுட்டே கிடக்கும். ఇదిగో అలాగే గట్టిగా అరుస్తా ఉంటాడు. அவருக்கு என்ன தெரியும்? ఆయనకి ఏం తెలుసు? நம்ம நல்ல
எல்லாம் அந்த காட்டத்தி மேல ஏறும் మనం అలాగనే చెప్పి ఆ మేడి చెట్టు ఎక్కుతామండి. ఆ విజయ్ కాటத்தி మేல ఏறும் அந்த எஜக்கேலை கைப்பிடிச்சு தூக்கி காட்டத்தி மேல ஏத்திட்டே இருக்கும் சொல்லு 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 విజయ్ గారు ఆ యొక్క మేడి చెట్టు మీదకి ఎక్కలేకపోయినా ఈ ఎజ్కేల్ గారు చెయ్యి పెట్టి మరీ పైకి లాగుతాడట. దానియేలు మున్నాడియే మేல இருக்கு ఆల్రెడీ చెట్ట చివరన కొమ్మని దానియేలు గారు ఉన్నాడు. அதுக்கு பிறகு இவரே வலிச்சு ஏத்திட்டே இருக்கு. ఆ తర్వాత నన్ను లాక్కున్నారు వీళ్ళిద్దరు. இப்ப எஜக்கேலுக்கு இழுத்துட்டே இருக்கு. ఇప్పుడు ఎజ్కేల్ మధ్య నుండి లేపుతున్నాడు. ஏறடா இந்த காட்டத்தி மேல ஏறடா காட்டத்தி மேல ஏற. ఎక్కురా ఎక్కు ఎక్కు మేడి చెట్టు ఎక్కు అంటున్నాడు. நம்ம வெளிப்படுத்துறதான் உண்மையான வெளிப்படுத்தல். మన యొక్క ప్రత్యక్షత నిజమైన ప్రత్యక్షత. நம்ம సత్యதான் உண்மையான సత్యం. మన సత్యమే నిజమైన సత్యం. சும்மா இந்த கலபல கலப அந்நிய பாஷை பேச வேண்டாம். ఇలా గలబల గలబల లబలబ కొట్టుకోమాకండి. అమ్మ சொர்க்கத்தில் போக மாட்டே அந்நிய భాష பேசாவிட்டா. తల్లి నువ్వు అన్య భాషలు మాట్లాడకపోతే పోవమ్మా. இந்த அம்மா என்னோட தாய் மாதிரி. ఇదిగో ఆ తల్లి గారు నా తల్లి లాంటిది. சொர்க்கத்தில் போக மாட்டே అభిషేకం பெறாவிட்டா. జాగ్రత్త, అభిషేకం లేకపోతే పొందుకోకపోతే పోవు స్వర్లోకం. ప్రియమానవరే, ప్రియమైన వారలారా, இந்த தப்பான வெளிப்படுத்தல், ఈ తప్పైనటువంటి ప్రత్యక్షత தேவனுக்கு மகிமை, దేవునికి మహిమ. அப்படி தப்பான வெளிப்படுத்தல் மற்றவரை படிப்பாட்டிட்டே இருக்க. ఇదిగో దాన్ని మరలా ఎదుటి వారికి అభ్యాసం చేస్తున్నాం, மற்றவரை படிப்பாட்டிட்டே இருக்க. మరొకరికి నేర్పిస్తున్నాం. அதனால பரிசுத்தலோடு ஐக்கியம் வைக்க மாட்டேன். అందువల్లనే పరిశుద్ధులతో ఐక్యత ఉండలేకపోతున్నాం. காட்டத்தி மேல ஏறி இருக்க. ఈయన మేడి చెట్టు ఎక్కున్నాడు. தேவனுக்கு மகிமை, దేవునికి మహిమ. యేసు வந்த வழியிலே வந்தது. యేసు ఆ మార్గములోనికి వచ్చాడు. పాపத்தில் జీవిക്കുന്നవరే, ఇదిగో పాపములో జీవిస్తూ ఉన్న వారలారా, తప్పాన வெளிப்படுத்தல் కాటత్తి மேல இருக்கிறவரே, తప్పైనటువంటి ప్రత్యక్షత కలిగిన మేడి చెట్టు మీద ఉన్న వారలారా, బలవీనத்தில் இருக்கிறவரே, బలహీనతల్లో ఉన్న వారలారా, అన్యాయத்தில் இருக்கிறவரே, అన్యాయములో ఉన్న వారలారా, యేసు இன்னைக்கு உன்னைக்கு சந்திக்க போகிறேன். యేసు ఈ దినమున నిన్ను సంధించబోతూ ఉన్నాడు. உன்னோட பாபத்தில், నీ యొక్క పాపములో, உன்னோட அநியாயத்தில், నీ యొక్క అన్యాయములో, உன்னோட బలహీనத்தில், నీ యొక్క బలహీనతలో, உன்னோட உலக சிநேகத்தில், నీ యొక్క లోక స్నేహములో యేసు இன்னைக்கு உன்னை கூப்பிட போகிறார். యేసు ఈ దినమున నిన్ను పిలవబోతూ ఉన్నాడు. என்னோட மகளே, నా కుమారుడా, என்னோட மகளே, నా కుమార్తె, என்னோட தாயே, నా తల్లి, நான் నిన్ను கூப்பிடுகிறேன். నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. காட்டத்தி மேல இறங்கி வா. ఇదిగో మేడి చెట్టు దిగిరా. నిన్న జీవితాన్ని సరిపడుతూ, నీ జీవితాన్ని సరి చేసుకో. జక్కాయి சீக்கிரம் இறங்கி வந்தது. జక్కై త్వరగా దిగి వచ్చాడు. அவன் இப்ப வெளிப்படுத்தல் கிடைச்சது. ఇప్పుడు ఆయనకి ప్రత్యక్షత దొరికింది. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவன் యేసు கிட்ட வந்துட்டு, ఆయన యేసు దగ్గరికి వచ్చి, அவன் యేసు கிட்ட வரும்போது, ఆయన యేసు దగ్గరికి వచ్చినప్పుడు மற்ற ஆட்களை பார்த்துட்டு என்ன சொன்னது? ఆ చుట్టూ ఉన్న ప్రజలంతా చూసి ఏం చెప్పారు? என்ன சொல்லுது? ఏం చెప్పారు? இந்த பரிசுத்தனா యేసు இந்த பாபியான மனுஷனோடு கூட சாப்பிட போகிறதா? ఇదిగో ఈ పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఇట్లాంటి పాపితో కలిసి తింటాడా? இந்த பரிசுத்தனா యేసు இந்த பாபியோடு கூட சாப்பிட போகிறதா? ఈ పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఈ పాపితో కూడా భుజిస్తాడా? உலகம் சொல்லுவாரு, లోకం చెప్తాది நீ பாபி, నువ్వు పాపి అని. உலகம் சொல்லுவாரு, లోకం చెప్తాది நீ వ్యభిచారి, నువ్వు వ్యభిచారి. உலகம் சொல்லுவாங்க, లోకం చెప్తాది நீ ரகசிய பாபி, నువ్వు రహస్య పాపివని. உலகம் சொல்லுவாரு, లోకం చెప్తాది நீ உலக சிநேகி. నువ్వు లోక స్నేహం. యేసు உனக்கிட்ட வருவார். మన ప్రభు అయిన యేసయ్య మీ మధ్యకు వచ్చాడు. உன்னை பேர் சொல்லி விழிப்பா, నీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. அவன் நின்ற கண்ணை துறப்பா, ఆయన నీ కండ్లను తెరుస్తాడు. இன்னைக்கு இயேசுவின் சத்தம் கேட்க எத்தனை பேர் விரும்பப்படுகிறது? ఇదిగో ఈ దినమున యేసు స్వరాన్ని వినటానికి ఎంత మంది ఆశపడుతూ ఉన్నారు. எந்த மகனே, నా నా కుమారుడా, என்னோட விஜய, నా విజయ్, என்னோட பிரபுதாசே, నా ప్రభుదాసు, என்னோட கிதியோனே, నా గిద్యోను, என்னோட எஜக்கியேலே, నా యేస్కేలు, நீ எனக்கிட்ட வா. నువ్వు నా దగ్గరికి రా. నిన్న పేరు சொல்லி యేసు విളിக்க నీ போகிறேன். పేరు పెట్టి యేసు పిలవబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు உன்னை விളിக்க போகிறார். యేసు నిన్ను పిలవబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి. యేసుவின் சத்தத்தை கேட்க வேணும். యేసు యొక్క స్వరాన్ని వినాలి. எல்லாரும் என்ன சொல்லுന്നത്? అందరూ కూడా ఏం చెప్పారు? இவன் எவ்வளவு தொங்க, ఈడెంత దొంగడు, எவ்வளவு பாவி, ఎంత పాపి, புத்திஹீனன், బుద్ధి లేనోడు, அவன் அறிவில் குறிவுள்ளவன், ఇతడు జ్ఞానంలో తక్కువ పొట్టాడు. இவனை எதுக்கு
எதுக்கு இயேசு அவனுக்கிட்ட போனா? ఈయనెందుకు యేసు అతని దగ్గరికి இந்த వెళ్ళాడు? பெண்ணு கெட்ட பெண்ணு இயேசு எதுக்கிட்ட இவளுக்கிட்ட போனா? ఈ పిల్ల చాలా చెడ్డ పిల్ల ఎందుకు యేసు దగ్గరికి వచ్చింది? இயேசு அவர்கிட்ட தான் வருவாங்க. యేసే ఆమె దగ్గరికి వచ్చాడు. இயேசுவை நேசிக்கிறா. యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. அவன் நின்னை குறக்கட்ட வருவா. ఆయనే నీ యొద్దకు రాబోచు ఉన్నాడు. நான் சொல்லவில்லையா? నేను చెప్పలేదా? அந்த பனவேலூர் அம்மா மேரி, ఇదిగో నేను చెప్పలేదా? పనవేల్లో మేరీ తల్లి அவள் எப்படி మనస్తాపപ്പെട്ടது? ఆమె ఎలాగ మారు మనసు పొందింది? వ్యభిచారం మనస్తాపപ്പെട്ടது. వ్యభిచారం నుండి லைஃப் இன்சூரன்ஸ் మనస్తాపപ്പെട്ടது. లైఫ్ ఇన్సూరెన్స్ లో నుంచి మారు మనసు, சீடி பாக்குறது, அந்த பாவம் செக்ஸ் பாக்குறது మనస్తాపപ്പെട്ടது. తప్పైన సీడులు సెక్స్ చూసేటటువంటి ఆ పాపంలో నుంచి బయటపడ్డది. பின்ன என்ன சொன்னது? பின்ன இது వ్యభిచారం அப்படி அல்ல, இந்த உலகத்துக்கு கட்டுப்பாடு. அப்படியொன்னும் இல்ல, நினைக்க ஒன்றும் விளங்கவில்லை. இந்த அவளுக்கு என்ன, அவள் என்ன, இந்த பிளாக் மேஜிக், அது என்ன சொன்ன? హిప్నోటిజం మనస్తాపപ്പെട്ടా. హిప్నాటిజం చదివింది, దాంట్లోంచి మారు మనసు పొందింది. మనస్తాపപ്പെട്ടപ്പോ అన్నిట్లోంచి మనస్తాపపడ్డాడు. యేసుவோட உள்ளத்தில் இறங்கினோ. యేసు హృదయంలోనికి వచ్చాడు. పరిశుద్ధావి ఇறங்கினோ. పరిశుద్ధాత్మలోనికి దిగి వచ్చాడు. పురావోల మీద ఇறங்கி வந்தது. ఆ పావురం ఆమె మీదకి దిగి వచ్చింది. அவள் அந்நிய பாஷை பேசினோ. అన్య భాషలు మాట్లాడింది. యేసు அறிவில் குறிய சக்காயை தேடி வந்தது. యేసు తెలివిలో పట్టివాడైన జక్కైన వెదకి వచ్చాడు. அவன் மேலே பார்த்தது. అతడు ఎత్తి చూశాడు. ఆయన இன்னைக்கு యేసు உன்னை பார்த்துட்டே இருக்கு. యేసు నిన్ను చూడబోతూ ఉన్నాడు. யாரு உன்னை பார்க்கணும்? ఎవరు నిన్ను చూడాలి? అయ్యో పూణేలో ఉన్న పాస్టర్ గారు ఎന്നെ பார்க்கணும். அப்படி ఇదిగో పూణే నుండి వచ్చిన తగజన్ పాస్టర్ గారు చూడాలా? ഞാൻ பார்த்தால் என்ன பார்க்காவிட்டால் என்ன? నన్ను చూస్తే నేను చూస్తే అని చూడకపోతే యేసు உன்னை பார்க்கணும். యేసు నిన్ను చూడాలి. எல்லா అమ్మవారు என்ன கவனிக்க. అందరూ కూడా తల్లులు గమనించండి. இன்னைக்கு యేసు உன்னை பார்த்துட்ட உன்னை பேரு சொல்லி விളിக்க வேணும். యేసు ఈ దినమున నిన్ను చూచి నిన్ను పేరు పెట్టి పిలవాలి. జక్కాయి ఇறங்கி வந்தது. జక్కయ్య దిగి వచ్చాడు. அவன் என்ன இயேசுவோடு சொன்னது? ఆయన ఏం చెప్పాడు యేసయ్యతో? ஆண்டவரே, இதுவரைக்கும் என்னோட பாவத்தை எனக்கு விளங்கவில்லை. అయ్యా, ఇప్పటి వరకు కూడా నా పాపం నాకు అర్థం కాలేదు. உன்னோட தரிசனத்தினாலே నీ యొక్క దర్శనము వలన எனக்கு ஒரு காரியம் விளங்கினது. నాకు ఒక కార్యం అర్థమయ్యింది. நான் மகாபாவி, నేను మహాపాపిని, நான் அநியாயக்காரன், నేను అన్యాయస్తుని, நான் துஷ்டன், నేను దుష్టుణ్ణి, நான் அநியாயம் பண்ணுனவன். నేను అన్యాయము చేసేవాణ్ణి. యేసు கிட்ட போய் அவன் கை ஊப்பியது. యేసు ఎద్దకు పోయి అలాగ నమస్కరించాడు. அவன் என்ன சொன்னது தெரியுமா? ఆయన ఏం చెప్పాడు? ஆண்டவரே, நான் ரொம்ப அநியாயத்துல பணத்தை சம்பாதிச்சது. ఇదిగో అయ్యా, నేను చాలా అన్యాయంలో డబ్బు సంపాదించాను. நிறைய பணம் கூட்டி வச்சிருக்கேன். ఇదిగో చాలా ధనాన్ని పోగు చేశా. அது 4 மடங்கு நான் எல்லாம் திருப்பி கொடுப்பேன். అయితే 4 రెట్లుగా అందరికి తిరిగి ఇచ్చి எல்லாரும் என்ன వేయబోతున్నాను. கவனிக்க. అందరూ గమనించండి. ரெண்டாவது என்ன சொன்னது தெரியுமா? రెండవది ఏం చెప్పాడు? நான் தப்பா நிறைய சொத்து சம்பாதிச்சு வச்சிருக்கேன். అయ్యా, నేను తప్పుగా చాలా సంపాదన సంపాదించాను. அதெல்லாம் விற்க போகிறேன். అదంతా కూడా ఇచ్చేస్తా. എന്നിട്ട് ഞാൻ ദരിദ്രർക്ക് കൊടുക്ക പോகிறேன். అది నేను దరిద్రులకు ఇవ్వబోతూ ఉన్నా. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவന്റെ அறிவு பிரகாசமாய் தீர்ந்தது. ఇప్పుడు ఆయన యొక్క తెలివి ప్రకాశించింది, పెరిగింది. அவന്റെ அறிவில இருட்டு போயா. ఆయన యొక్క తెలివిలో ఉన్నటువంటి చీకటి పోయింది. நம்ம அறிவு இருட்டாயிருக்க. అయితే మన తెలివి మాత్రం చీకటే. அதுதான் கர்த்தராகிய இயேசு சொன்னது. అందువల్ల యేసయ్య చెప్తున్నాడు, அப்போஸ்தலனாகிய పౌలు சொன்னது. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నింద హృదయ దృష్టి ప్రకాశికట్టు. ఇదిగో నీ హృదయములలో ఆయన ప్రకాశించాలి. యేసువే నీ కాణ వేணும். యేసు నువ్వు చూడాలి. యేసు என்ன சொன்னது? యేసయ్య ఏం చెప్పాడు? நீ அப்ரஹாமினுடைய மகன். నువ్వు అబ్రహాము కుమారుడవు. இன்னைக்கு நான் உன்னுடைய வீட்டில் வருவேன். ఈ దినమున నీ ఇంటిలోనికి నేను వస్తాను. நான் இந்த வீட்டில் வாசம் பண்ணுவேன். నేను నీ ఇంట్లో ఉంటాను. நீ அப்ரஹாமினுடைய மகன். నువ్వు అబ్రహాము కుమారుడవు. இன்னைக்கு உனக்கு என்ன கிடைச்சது? ఇప్పుడు నీకేం దొరికింది? உனக்கு ரட்சிப்பு கிடைச்சது. నీకు రక్షణ వచ్చింది. இங்க எத்தனை பேர் இருக்கு ரட்சிப்பு கிடைச்சவர்? ఇక్కడికి ఎంతమంది రక్షణ కలిగిన వారు ఉన్నారు? ரட்சிப்பு கிடைச்சவர் எத்தனை பேர் இருக்கு? రక్షణ దొరికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ஜக்காய் கண்ணைக்கு ரட்சிப்பு கிடைச்சது. ఇదిగో జక్కయ్యకి ఆ దినమున రక్షణ దొరికింది. என்ன என்ன தமிழ் சகோதரா, உனக்கு ரட்சிப்பு இருக்கா? సహోదర, రక్షణ ఉందా? ரட்சிப்பு இருக்கா? రక్షణ ఉందా? మనవి కొంచెం మనవి இப்படியே உட்கார்ந்துட்டு இருக்கு. మనం దేవునికి మహిమే. దేవునికి మహిమ. இங்க எத்தனை பேருக்கு ரட்சிப்பு இருக்கு? ఇక్కడ ఎంత మందికి రక్షణ ఉంది? ரட்சையிட சந்தோஷம் உன்னோட முகத்தில் இருக்கா? రక్షణ సంతోషం మీ ముఖాల మీద ఉందా? మరణం நீங்கிపోయோ. మరణము తీసివేయబడింది. శాపం நீங்கிపోయோ. శాపము తీసివేయబడింది. యేసు உனக்கிட்ட வரணுமா? యేసు మీ వద్దకు రావాలా? என்ன குழந்தை உனக்கு தூங்கணுமா? தூங்கி படுத்து தூங்கு. ఆమా, దేవునికి మహిమ. పండుకో తల్లి బ్రహ్మాండంగా పడుతూ తూங்குங்க. మంచిగా నిద్రపోమ్మా. యేసు வரவிட்டாலும் பரவாயில்லை, நீ நல்லா தூங்கு. యేసు రాకపోయిన పర్లేదు, నువ్వు నిద్రపో
ప్రియమైన దేవుని జనమే, ప్రియమైన దేవుని ప్రజలారా, యేసువన్నే కూపుగిడోర్, యేసు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. ఎన్నుడ మగళే, నా కుమార్తె, నీ ఎన్నుడ మగళ్, నీవు నాకు కుమారుడవు, ഞാൻ നിന്നോട് മന്നിച്ചോ, నేను నిన్ను మన్నించాను, നീ അബ്രഹാമിനുടെ മകൾ, నువ్వు అబ్రహాము కుమారుడవు, നീ ദേവനെ നമ്പി ജീവിക്കുന്നവൾ, ఇక నుంచి దేవుని నమ్మి జీవించే వ్యక్తివి. ഞാൻ ഉന്നത വീട്ടിൽ വാസം പണ്ടുവേ. ఈ దినమున నేను ఇంట్లో ఉండి వాసం చేయబోతూ ఉన్నాను. ഇപ്പൊ നമ്മ റായ്പുരത്തി മീറ്റിംഗ് മുടിക്ക പോകരുത്. ఇప్పుడు ఈ రాయపర్తి మీటింగ్ ముగించబడుతుంది. പ്രിയമാനവരെ, ప్రియమైన వారలారా, యేసు നമ്മുടെ మధ్య വന്നിരിക്കുന്നു. యేసు మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. എല്ലാരും കണ്ണെ മൂടുங்க, అందరూ కూడా కండ్లు మూయండి. എല്ലാരും కണ്ണെ മൂടുங்க. అందరూ కూడా కండ్లు మూయండి. കണ്ണെ തുറന്ന് പാത്ത് പൂന തങ്കച്ചൻ പാസ്റ്ററെ പാത്തിട്ടേ ഇരിക്കാതെ. ఇదిగో కళ్ళు తెరిచి పోనే తంగార్చన్ పాస్టర్ గారు కళ్ళు తెరిచారు లేదని చూడమాకండి. കണ്ണ് മൂടി യേശുവെ പാക്ക്. అందరూ కూడా కళ్ళు మూసి యేసును చూడండి. അവന്റെ ശബ്ദത്തെ കേള്, ఆయన స్వరాన్ని వినండి. യേശുവിന്റെ ശബ്ദം കേൾക്കാൻ നിന്റെ കാതെ തുറക്ക്. ఇదిగో యేసు యొక్క స్వరం వినటానికి నీ പിന്നാടി చెవి తెరువు. ഇരിക്കുന്ന സഹോദരങ്ങളെ, వెనక కూర్చున్న సహోదరులారా, യേശുവിനെ കൂപ്പിടുகிறோம். యేసు నిన్ను పిలుచుచున్నాడు. അവൻ നിനക്കിട്ടേ വരുகிறோம். ఆయన నీ యొద్దకు రాబోచు അവൻ ఉన్నాడు. നിന്നോട് പേശുகிறோം. నీతో మాట్లాడబోచు അവൻ ఉన్నాడు. നിന്റെ ബലഹീനത്തെ മன்னிக்கிறோம். నీ బలహీనతలు మన్నించబోతు തന്റെ ఉన్నాడు. അഭിഷേകത്തിൽ അവനെ നിറയ്ക്ക నిన్ను പോകുகிறோം. అభిషేకించాలని ఆశిస్తున్నాడు. ഇന്നേക്ക് നീ വീട്ടിൽ പോകുമ്പോൾ ఇదిగో నువ్వు ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు, ചണ്ടയോടല്ല, ఇదిగో గొడవలతో కాదు, ചണ്ടയോടല്ല, గొడవలతో కాదు, പട്ടിണിയോടല്ല, సమస్యలతో కాదు, വ്യാധിയോടല്ല, వ్యాధితో కాదు, കടത്തോളിയോടല്ല, అప్పులతో కాదు, ബലഹീനത്തോടല്ല, బలహీనతో కాదు, യേശുവോട് നിന്റെ വീട്ടിൽ പോകണം. యేసుతో కూడా వెళ్ళాలి. യേശു നിനക്ക് ജയം കൊടുക്ക പോകുகிறேன். యేసు నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. എല്ലാരും എളുപ്പക്ക്, అందరు లేచి నిలవబడండి. എല്ലാരും എളുപ്പക്ക്, అందరు లేచి మ్యూజిక్ పెట్టి, എല്ലാരും എളുപ്പക്ക്. అందరూ కూడా లేచి నిలవబడండి. ഇന്നേക്ക് പരിശുദ്ധാവി നമ്മുടെ മധ്യ ഇറങ്ങ പോകുகிறேன். ఇదిగో మన మధ్యలోనికి పరిశుద్ధాత్మ దిగి రాబోతుంది. യേശു നമ്മുടെ മധ്യ വന്നിരിக்கிறோம். యేసు మన మధ్యలోనికి వచ్చినప్పుడు యేసు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ഇന്നേക്ക് നിങ്ങൾ അന്യഭാഷ പേശ പോകുகிறோம். ఇప్పుడు అనేక మంది ఆ అన్య భాషను మాట్లాడబోతున్నారు. നിന്നെ ആശീർവദിക്ക പോകുகிறோம். దేవుని ఆశీర్వదించబోతున్నాడు. പാപങ്ങളെ ഏറ്റുപറയുക. ఇదిగో ఈ పాపములను ఒప్పుకోండి. യേശുവിനോട് മന്നിക്ക പോകുகிறோം. యేసు నిన్ను మన్నించబోతున్నాడు. വായ തുറക്കാതിരിക്ക. నోరు తెరవండి. ആവിയിലെ വായ തുറക്കുക. ఆత్మలో నోరు తెరవండి. പരിശുദ്ധാവിന്റെ വായിൽ ഇറങ്ങട്ടോ. పరిశుద్ధ ఆత్మలో నోరు తెరవండి. ദേവ വല്ലമ ഇറങ്ങട്ടോ. దేవుని శక్తి దిగిరాని. ദേവ കൃപ ഇറങ്ങ. దేవుని కృపరాని. വായ തുറന്ന് ദേവനെ മഹിമപ്പെടുത്തുക. യേശു നമ്മുടെ മധ്യ ഊരാവുകയാണ്. വിശ്വാസ കണ്ണുകൾ തുറന്ന് പാടുക. ఇదిగో కన్ను విశ్వాస కన్నులు తెరచి, യേശു. ఇదిగో నీ పక్కలో యేసు, പരിശുദ്ധപ്പെട്ട യേശു. పరిశుద్ధపరిచే యేసు, വിളിക്കുന്ന യേശു. మా చేతులను పట్టుకునే యేసు, വന്ദിക്കുന്ന യേശു. యేసు, ബലപ്പെടുത്തുന്ന യേശു. పరిచే యేసు. ഏറ്റുപറയുക. ఇదిగో అంగీకరించండి. ഏറ്റുപറയുക. అంగీకరించండి. യേശുവോട് കരയുക. యేసువోడు ആശീർവദിക്ക പോകുகிறோம். ఇదిగో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. വിടുതല പോകുகிறோം. విడుదలను ఇవ్వబోతున్నాడు. പാപ കണ്ണുകൾ അഴിക്ക പോകുகிறோം. పాప కట్లు తెప్పబడబోతున్నాడు. ബല 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 ബല